నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో వచ్చామండి. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిలో 125 అడుగుల కాంస్య విగ్రహం ప్రారంభోత్సవానికి వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంతటి గొప్పటి మహనీయుడి విగ్రహావిష్కరణకు పిచ్చేసిన జనాలందరికీ నా శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బాలు అండి, శ్రీనివాస్ నగర్ మండలం, మిర్యాలగూడ మండలం, శ్రీనివాస్ నగర్ ఎంపీటీసీని. కొత్తకోట మండలం నుంచి వచ్చినాను. మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తుగల కాంస్య విగ్రహాన్ని సీఎం గారు ఏర్పాటు చేసిండ్రు. మరి ఈ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికే వన్నె తెచ్చిండ్రు. మరి మన భారతదేశంలో ఇంత ఎత్తైనటువంటి విగ్రహం ఎక్కడ కూడా లేదు. ఇలాంటి ఆలోచన మన కేసీఆర్ గారికి వచ్చినందుకు ఆయనకు ఎంతో మేము రుణపడి ఉంటామని చెప్పి దళితుల తరపున నేను కోరుకుంటున్నాను. మరి ప్రజలందరికీ రాష్ట్రానికి గౌరవప్రదంగా ఉండేటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరీ ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దళితులందరి తరపున ఆయనకు ముఖ్యమైన వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు కోటప్రసాద్ అండి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టిట్యూన్సీ వచ్చాము. దగ్గర 5 బస్సుల్లో వచ్చాము మేము. ఈ మా దళితుల ముద్దుబిడ్డ, మా జాతిపిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది 125 అడుగుల విగ్రహావిష్కరణకు వచ్చిన ఎంతో గర్వపడుతున్నాం మేము. మా యావత్ దళిత జాతి అంతా ఈరోజు కేసీఆర్ గారి కృతజ్ఞతతో ముందుకెళ్తామని, అంబేద్కర్ ఆశయాలు సాధించడం కోసం ఇంకా ముందుకు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు. జై భీమ్. రోజు నాది వనపర్తి డిస్టిక్, కొత్తకోట మండల్, దేవరకద్ర నియోజకవర్గం నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి చొరవతో మా ప్రాంతం నుండి ఎంతోమంది జనాలను ఇక్కడికి తీసుకొచ్చాము. మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారు చాలా సహకరించారు. ముఖ్యంగా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా మన రాష్ట్ర గవర్నమెంటు 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క సంతోషకరంలో మనం అంతా పండగ వాతావరణంగా ఇక్కడ ఉంటున్నాం. కొంత చిన్న వసతులు ప్రాబ్లమ్స్ కూడా కొంత ఉన్నాయి. కానీ ఈ యొక్క వసతులు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వారు మనకు సహకరించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించిన మన కేసీఆర్ గారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ప్రాంతం నుంచి మా ఎమ్మెల్యే గారు రావుల మన ఆల వెంకటేశ్వర రెడ్డి గారి చొరవతో మా ప్రాంతం నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చేశారు. వారందరికీ కూడా మంచి సహకారం ఇచ్చి మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి తీసుకొచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మన ప్రాంతంలో మన తెలంగాణకే ఒక మంచి వన్నె తెచ్చినట్టుగా మన గవర్నమెంట్ చేసినందుకు మేము కేసీఆర్కి కూడా ఎప్పుడు రుణపడి ఉంటాము. మా యొక్క జై భీములు కూడా అతనికి తెలియజేసుకుంటున్నాం. నా పేరు బురికి రాములు, తెలంగాణ భూరక్షణ సమితి స్టేట్ జనరల్ సెక్రటరీని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతిని పురస్కరించుకొని సెక్రటరియట్ ముందు భారతరత్న అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్టాపన చేసినందుకు దానికి గాను అంబేద్కర్ గారి మనమడు ప్రకాష్ అంబేద్కర్ గారిని పిలవడం చాలా గర్వంగా చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై. గుడ్ మార్నింగ్. నా పేరు రవీంద్ర కుమార్. నేను మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి వచ్చాను. ఇది కేసీఆర్ ఏదైనా చెప్పిందంటే ఖచ్చితంగా చేసడాన్ని చెప్పడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం మనకు కనబడుతుంది. ఇంకొక మాట ఇచ్చిండు కేసీఆర్ మాకు, ఎస్సీ వర్గీకరణలో నేను ముందుండి చూసుకుంటా అని చెప్పిండు. అది కూడా నెరవేర్చాలని నేను హృదయపూర్వకంగా ఆయనను వేడుకుంటున్నా కేసీఆర్ని. జై కేసీఆర్, జై తెలంగాణ. मेरे नाम सविता मकेश्वर है. हम महाराष्ट्र में रहते हैं, अमरावती में. इधर ये उद्घाटन है बाबा साहब का, तो हम लोग आए, हमारी टीम आई है नागपुर अमरावती. जय भीम. ये यहाँ पर हाँ, मेरा नाम ममता नंदेश्वर है. मैं महाराष्ट्र अमरावती से आई हूँ और हमारे साथ और भी टीम है, वो भी नागपुर से आई हुई है. हमें जैसा यहाँ पता चला कि बाबा साहेब का स्टैचू का उद्घाटन है, इस वजह से हमें भी ऐसा लगा कि हमने वहाँ जाना चाहिए उद्घाटन के लिए, और यहाँ आकर हमें अच्छा लगा. డిస్ట్రిక్ట్ బంటారం మండలం నుంచి ఒక 50 మందిని తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి. నా పేరు బాలయ్య, ఎంపీడీఓ, బంటారం మండల్ ఎంపీడీఓ.
వికారాబాదు డిస్టిక్ నుంచి రావడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం చూసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ఏ స్టేట్లో లేని అటువంటి విగ్రహాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ విగ్రహం చూసిన తర్వాత మేమే ప్రత్యేక ధన్యవాదాలు కూడా మా మండల తరపు నుంచి, మా జిల్లా తరపు నుంచి తెలియజేస్తున్నాం. బిజినపల్లి మండల్, గ్రామం కారకొండ. మేము అక్కడ నుంచి 2 బస్సుల మీద వచ్చినాం. దాదాపు 60-120 మంది దాకా వచ్చేసినాం. ఇక్కడ వచ్చినాక మాకు చాలా అద్భుతంగా ఆనందంగా ఉంది. ఈ విగ్రహం చూసే వరకల్లా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ చేసిన కేసీ గారికి కానీ వాళ్ళకి కానీ చాలా ధన్యవాదాలు. ఎప్పటికీ ఇట్లే ఇంకా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు ఆక్తోట రాజన్న. నేను సింగిల్ విండో వైస్ చైర్మన్. మా కాన్స్టిట్యున్సీ బెల్లంపల్లి, మండల్ కన్నెపల్లి. ఈరోజు బాబా సాహెబ్ 132వ జయంతి సందర్భంగా ఇక్కడ మేము హైదరాబాద్కు వచ్చాము. మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసే పనులు చాలా అద్భుతంగా, మన దేశంలోనే ఎవరు చేయనటువంటి డెవలప్మెంట్ పనులు చేసిండ్రు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కరు రాజ్యాంగ నిర్మాత, చాలా గొప్ప వ్యక్తి. మన దేశంలోనే ఎక్కడ లేనటువంటి విగ్రహాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి అంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ నిర్మించింది కాబట్టి ఆ విగ్రహాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చాం. మా కేసీఆర్ మళ్ళీ కూడా ముఖ్యమంత్రి అవుతారు. మా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారు. అతను ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ మాకు బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య ఎమ్మెల్యే అవుతారని చెప్పి నేను సవినయంగా తెలుపుకొని ముగించుకొనిచున్నాను. నా పేరు తడగొండ హనుమంతు. మాది రామడుగు మండల్, కరీంనగర్ డిస్టిక్, చొప్పదండి నియోజకవర్గం. ఈ జయంతోత్సవం రోజు ఏప్రిల్ 14 జయంతోత్సవం రోజు 132 సంవత్సరాల జయంతోత్సవం సందర్భంగా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఈ విగ్రహాన్ని నెలకొల్పడం ఎంతో సంతోషకరం. మాకు మా దళిత జాతికే ఒక గౌరవంగా అనుకుంటూ, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి చూసిన ఎవరు ఎంతోమంది ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ వచ్చారు, కానీ ఇలాంటి విగ్రహాన్ని నెలకొల్పడం ఎవరు కూడా నెలకొల్పలేదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ విగ్రహాన్ని నెలకొల్పడం మాకు ఎంతో సంతోషకరం. ఇది ఒక దళితులకే కాదు, యావత్ భారతదేశానికి కూడా చాలా చెప్పుకోదగ్గ విగ్రహం కాబట్టి అందరూ కూడా ఈ దళిత జాతికి సంబంధించిన దళిత బీద బలహీన వర్గాలందరూ కూడా ఇది హర్షించదగ్గ విషయం. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. 132 అడుగుల విగ్రహం అంటే 132 జయంతి కదా ఇది. 132 జయంతి 132 జయంతి శుభాకాంక్షలు అందరికీ. సందర్భంగా హీరోడు హైదరాబాద్లో ఇంత పెద్ద విగ్రహం 125 అడుగులు అంటే ఆషామాష కాదు. వాస్తవంగా కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ చూడదగ్గ ప్రదేశం ఏదంటే చార్మినార్. ఈరోజు హైదరాబాద్లోనే డామినేషన్ చేసిందంటే హైదరాబాద్ అంటేనే అంబేద్కర్, అంబేద్కర్ అంటేనే హైదరాబాద్. ఇంత మంచి సేవ చేసిన మా కేసీఆర్ గారు దళితులకు ఎంత కృషి చేస్తున్నాడని ఇదే నిదర్శనం అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన V3 ప్రెస్కి మా కృతజ్ఞతలు. మరోసారి కేసీఆర్ గారు కూడా మేము మా యావత్తు రాష్ట్రం తరఫున దళిత సంఘాల ఆధ్వర్యంలో అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సార్కి కృతజ్ఞతలు. మేడం, మాది మహబూబ్నగర్ జిల్లా. నా పేరు ఈశ్వరయ్య. మాది మహబూబ్నగర్ జిల్లా, ఎదిర విలేజ్ మాది. కేసీఆర్ గారు దళితులకు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారనే దానికి ఈ అంబేద్కర్ విగ్రహం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 3 ప్రకారం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించినందుకు రాష్ట్రం వచ్చిందనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ విగ్రహం ఏర్పాటు చేయడము భారతదేశంలోనే ఇది ఎక్కడ లేని విధంగా భారతదేశంలో 125 అడుగుల విగ్రహాన్ని పెట్టినారు. చాలా సంతోషం. దళితులు దీనికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నట్లు మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మహబూబ్నగర్ నుండి వచ్చినాం మేడం. మేము శ్రీనివాస్ గౌడ్ గారు మాకు ప్రత్యేకంగా పంపించినందుకు వారికి కూడా ధన్యవాదాలు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం. నా పేరు శ్యామావతి, భిక్కుని. నేను హైదరాబాద్లోనే ఉంటా. కానీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
వాళ్ళ స్టాచ్యూని అయితే ఏదైతే ఉద్ఘాటన చేశారో, ఎందుకంటే ఈశ్వల ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇదే బొమ్మ అంటే స్టాచ్యూని చేశారు కాబట్టి గ్రేట్. ఎందుకంటే అందరికీ అవసరం శాంతి, బుద్ధ, ధమ్మ, సంఘ. కానీ ఈ హైదరాబాద్లో ఎంతమంది భిక్షుకులు ఉన్నారో వాళ్ళకు పిలిస్తే బాగుండే. మేము మహిళలు మాకు కూడా చెప్పలేదు. మాకు అసలు మేము దాని గురించి ఇప్పుడు 4 నెలలు 5 నెలల నుంచి మహారాష్ట్రలో ఉన్నాం. కానీ ఈ కార్యక్రమం గురించి మేము ఇక్కడ వచ్చాం, ఈ హైదరాబాద్లో వచ్చినాం. రాత్రి తెల్లం దాకా అట్లా వచ్చేసినాం మేము. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చిన ఇప్పుడు త్రిశరణ పంచశీల మనం ఎప్పుడు చెప్తాం. కానీ ఏదైతే బాబాసాహెబ్ మన స్త్రీలకు, మహిళలకు, చిన్నలకు, పెద్దలకు ఏ కులం లేకుంటే సంవిధానం రాసి ఇచ్చారో ఆ బాబాసాహెబ్కు మనం త్రివార వందన చేస్తాము. ఒక చిన్న శ్లోకం ఉంది, అది నేను చెప్తాను. दिय प्रभरत्न तुम्ही, साधू वरदान तुम्ही, आदि कुल भूषण तुम्ही, भीमराजा सकल विद्यापति, ज्ञान सत्य संगति, शास्त्र शासनमति, बुद्धि तेजा, पंकजा नरवरा, रत्न स्वजन उदारा, भगवंत आमचा खरा भक्त काजा, चौदार संगरी शास्त्र धरिता आकरी, कांपला रे ओरी रुद्र रूपा, मुक्ती पंथ कोणता, मनुष्य मूर्ती जाळीता, उजाळिल्या गतिका मार राष्ट्रघटना कृती, शोभते भारती, महामानव बोलती, स्वार्थ सज्ञ, शरण बुद्ध, शरण धम्मासय, शरण संघास, भीमराजा, 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 साधु साधु साधु. నేను రెండు చెప్తా. ఏదైతే సంవిధానం ఉందో ఈ సంవిధానం ఈ కులం మతం లేకుంటే సంవిధానం రాసిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. స్త్రీలకు ఆజాదీ, మహిళలకు ఆజాదీ, చదువుగురు నుంచి కానీ బట్టలు వేసుకోనికి కూడా కానీ ఇల్లు కట్టడానికి కూడా కానీ అన్ని ప్రకారం ఓట్లు వేయడానికి కూడా అధికారం ఇచ్చిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ప్రతి స్త్రీ కానీ పురుష కానీ ఏ కులం కానీ అందరికీ అవసరము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంత చెప్తున్నాను. डॉक्टर बाबा साहेब आम्बेडकर महाराष्ट्र घूम के खूब खूब अच्छा लगता है, एकदम एकदम अच्छा पाहून खूब आनंद होते. खूब खूब అందరికీ జై భీమ్. నా పేరు వినోద్. ఇన్కమ్ ట్యాక్స్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్లో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాము. మా పక్కన మనోహర్ గారు వైస్ ప్రెసిడెంట్, అండ్ విజయ్ మా యాక్టివ్ కార్యకర్త. సో 132వ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 ఎత్తైన విగ్రహావిష్కరణ మన హైదరాబాద్లో జరగడం, ఆ కన్నుల పండుగగా జరుగుతున్న ఈ సందర్భానికి మా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఐటీ సేవ తరఫున ఇప్పుడే మేము టెలిఫోన్ భవన్ పక్కన ఒక క్యాంపు ఏర్పాటు చేసి వేల సంఖ్యలో ఇచ్చేసినటువంటి లక్షలాది మందికి మేము వాటర్ ప్యాకెట్స్, ఫ్రూట్స్, జ్యూసెస్ ఇవన్నీ రిఫ్రెష్మెంట్ సర్వ్ చేసి ఇప్పుడు బాబాసాహెబ్ని దర్శించుకోవడానికి మరి ఇక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర రావడం జరిగింది. సో ఈ నిలువెత్తు విగ్రహాన్ని ఆకాశాన్ని అందినటువంటి అంతున్నటువంటి ఈ విగ్రహాన్ని చూస్తుంటే మాకు ఒళ్ళు పులకరించిపోతుంది. ఇది పక్కా తెలంగాణలో ఒక చమత్కారము అండ్ భారతదేశానికే ఇది గర్వించదగ్గ. ఇక ముందు కోహినూర్ వజ్రం పోయింది, బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చాడు. ఖైరతాబాద్ గణేశుడు కాదు, బడా గణేష్ ಕಾದು ಬಡಾ ಬಾಬಾ ಸಾಹೇಬ್. ಸೇಡಂ ತಾಲೂಕದಿಂದ ತೆಲಂಗಾಣದ ಹೈದರಾಬಾದ್ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಬಂದಿದ್ದೇನೆ. ನಾನು ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಾ ಇದೆ. ಭಾರತ ರತ್ನ ಸಂವಿಧಾನ ಶಿಲ್ಪಿ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ಮೂರ್ತಿ 125 ಅಡಿ ಎತ್ತರದ ಮೂರ್ತಿ ಪ್ರಪ್ರಥಮ ಬಾರಿಗೆ ತೆಲಂಗಾಣದ ಹೈದರಾಬಾದಿನಲ್ಲಿ ಕೂಡಿಸಿದ್ದಾರೆ. ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ತುಂಬ
ಸಂತೋಷ 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 ತಂದಿದೆ ನೋಡಿ. ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅಂದರೆ ಮಗು ಒಂದು ಹುಟ್ಟಿದಿಂದ ಸಾಯೋವರೆಗೂ ಏನೆಲ್ಲ ಕೆಲಸ ಮಾಡ್ತದೆ, ಭಾರತ ದೇಶದ ಪ್ರಧಾನಿಯಿಂದ ಪುರಸಭೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡೋರು ಎಲ್ಲರಿಗೂ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಕೊಟ್ಟಿರುವಂತಹ ಕಾನೂನು ಪ್ರಕಾರನೇ ಅವರೆಲ್ಲರೂ ಕೆಲಸ ಮಾಡ್ತಾರ. ನಮ್ಮ ಭಾರತ దేశದಾಗ జై భీమ్. శాంతు మాది నిర్మల్ జిల్లా సాంగి విలేజ్. అయితే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో స్టార్ట్ చేద్దామనే ఆలోచన ఎవరికి రాలేదు. కానీ ఒక కేసీఆర్కి రావడం అనేటువంటిది చాలా గొప్ప ఆలోచన. ఇక్కడ 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టాపించడము ప్రపంచంలోనే చెప్పుకోదగ్గటువంటి విషయం. ఇక్కడ మా ప్రతిష్టాపించిన దానికి అందరికీ చాలా संतोषంగా ఉంది. महाराष्ट्र राज्य सोलापूर जिल्ह्यातून मी खुडसगावचा रहिवासी दत्तात्रय कांबळे या ठिकाणी आज तेलंगणाची राजधानी हैदराबादमध्ये YSR सरांनी हा जो 125 फुटाचा पुतळा बांधलेला आहे तो पाहण्यासाठी आम्ही खास आवर्जून आलेलो आहे महाराष्ट्रातून. खूप छान. जय भीम. जय भीम. जय भीम. माझं नाव स्वरूपा. मी महाराष्ट्रामधून आलेली आहे, नांदेड जिल्ह्यामधून. तेलंगणा स्टेटमध्ये 125 फुटाचा जो डॉक्टर बाबासाहेब आंबेडकरांचा जो पुतळा आहे, आतापर्यंत एवढा मोठा पुतळा कुठंच उभारलेला मी अजून पाहिलेला नाही. त्याच्यामुळं इथं आल्यावर 125 फुटाचा मूर्ती पाहिल्यावरती खूप छान वाटते. जय भीम. నా పేరు ముదిగొండ ఎల్లేష్ మాదిగా. నేను MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు దక్షిణ భారతదేశంలో మన హైదరాబాద్లో ఆకాశం అంతా ఎత్తున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యుల గారికి ముఖ్యంగా ప్రత్యేక దళిత దండోర ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలోనే కన్వీనియర్ గారి విగ్రహం, ఏ రాష్ట్రంలో లేనటువంటి విగ్రహం మన హైదరాబాద్లో ఇక్కడ నిర్మించుకున్నారంటే నిజంగా సర్వగంగా చెప్పుకోవాల్సిన విషయం. నిజంగా బీజేపీ గవర్నమెంట్కు దమ్ము ధైర్యం సత్తా ఏమైనా ఉంటే ఈ నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్కి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి. ఈ న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్లో 250 అడుగుల విగ్రహాన్ని నిర్మించాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు శంకర్. ముందుగా దేశ ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి వర్యులు దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడి ఒడ్డున నెలకొల్పడం చాలా సంతోషకరం. ఇక దళిత బహుజనులందరికీ ఈరోజు పెద్ద గొప్ప సంతోషమైనటువంటి పండుగ అయినటువంటి రోజు. మరి ఈరోజు అంబేద్కర్ ఆశయాల మేరకే ఈరోజు చిన్న రాష్ట్రాలు ఏర్పడిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ బాబాసాహెబ్ స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి మరి కొత్తగా నిర్మిస్తున్నటువంటి సచివాలయాన్ని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పేసి నామకరణం చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఇప్పుడు దేశంలో ఢిల్లీలో పార్లమెంట్ భవనం నిర్మిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దానికి కూడా పార్లమెంట్ భవనం కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై భీమ్. ఏ రకంగా అయితే డాక్టర్ బాబాసాహెబ్ 125 ఫీట్స్ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసిందో, ఇట్స్ అండ్ ప్రౌడ్ టు ద ఎంటైర్ నేషన్. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక క్యాస్ట్కి కానీ ఒక ప్రజలకు గాను ఎంటైర్ నేషన్కి ఇది చేసిండు. నాట్ ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. మనమంతా డాక్టర్ బాబాసాహెబ్ యొక్క స్ఫూర్తిని మనమందరం మన బాడీ మనం ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాము. ఏదో రకంగా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఉందో అందరం మనం అంతా మన ఇంప్లిమెంట్ చేసి ఆయన పాత్ ఆఫ్ వేలో మనం నడిచి మన నేషన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఏ గవర్నమెంట్ గురించి నేను చెప్తలేను, కానీ ఏ రకంగా అయితే మన కాన్స్టిట్యూషన్ వాల్యూస్ కానీ, మన ఫండమెంటల్ రైట్స్ కానీ, మన రైట్ టు స్పీచ్ కానీ, ఏ రకంగా అయితే మీడియా కానీ, ఏ రకంగా అయితే స్టేట్లో కానీ, నాట్ ఓన్లీ ఫర్ స్టేట్, అన్ని స్టేట్లు బీజేపీ పాలిత ప్రాంతాలు కానివ్వండి, లేకపోతే వేరే ప్రాంతాలు ఏవైనా కానీ ఏ రకంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ జరుగుతుంది అనేది మనం అందరము ఒక కామన్ సెన్స్ తోటి గ్రహించాల్సిన అవసరం ఉంది. మన పేద ప్రజలు నాట్ ఓన్లీ ఫర్ SC, ST, BC, మైనార్టీ వాళ్ళపైన ఏ రకంగా అరాచకాలు కానీ ఏ రకంగా జరుగుతున్నాయో అవన్నిటిని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. మనమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని మన బాడీలో ఇది చేసుకొని ఆ కాన్స్టిట్యూషన్ని కాపాడాల్సిన అవసరం మనకుంది. ఆ కాన్స్టిట్యూషన్ సేఫ్ ఉంటే మనం అందరం సేఫ్గా ఉంటాం.
థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. జై భీమ్. పేరు వెంకటేష్, కుత్బుల్లాపూర్ నుంచి వస్తున్నా. నేను టీఆర్ఎస్ పార్టీ, మా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి టీం మేము. అయితే ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ట్యాంక్ బండ్ మీద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మరి గత పాలకులకి ఎవరికి రానటువంటి ఆలోచన, మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికి రావడం, ఈ యొక్క విగ్రహాన్ని ఇంత పెద్దన ఆకాశం అంటే విధంగా అంగరంగ వైభవంగా ఈరోజు ఓపెనింగ్ చేయడం మా యొక్క దళితులందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ అనేది కాదు, ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే మనకి ఈ సచివాలయం కానీ దానికి కూడా అంబేద్కర్ గారు పేరు పెట్టడం, అక్కడ అమరవీరుల స్తూపం ఒకటి ఏర్పాటు చేయడం, మొన్న ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి గారి పేరు పెట్టడం, చౌరస్తాకి కేటీఆర్ గారు వచ్చి, ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి హయాంలోనే ఇంత అద్భుతంగా అన్ని అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఓన్లీ విగ్రహాలు ఇవే కాదు, డెవలప్మెంట్ విషయానికి వస్తే కూడా ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు కానీ, రైతుల విషయానికి వస్తే రైతుల సంక్షేమ పథకాలు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్లు కానీ, ఎక్కడ కూడా ఎటువంటి లోటు లేకుండా ఒక బాబు పుడితే ఆ పెద్ద ఈ కాలేజీలు చదువుకునేంత వరకు కూడా కేసీఆర్ గారు ప్రభుత్వంలో అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారు కేసీఆర్ గారు. మరి ఈరోజు చూడండి ఎంత కోలాహలంగా ట్యాంక్ బండ్ మీద ఎన్ని లక్షల మంది జనాలతోనే ఈ యొక్క అంబేద్కర్ జయంతి వేడుక జరుపుతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు V3 వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి అందరూ జై కేసీఆర్, జై భీమ్, జై కేటీఆర్. నేను పాల్పట్ల మండలం, శ్రీకాకుళం జిల్లా పాల్పట్ల మండలం సరాల గ్రామస్తును. ఈ ఒక విగ్రహం ఆవిష్కరణకి తెలిసి నేను అంత దూరం నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. నేను దళితుడిగా పుట్టడం నా అదృష్టమని నేను కోరుకుంటాను. మరి కేసీఆర్కి జై, కేటీఆర్కి జై. నా పేరు బస్వని మహేందరు, తొండపల్లి గ్రామము, పరిగి మండలము, వికారాబాద్ జిల్లా మాది. ఈరోజు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి. 125 అడుగుల ఎత్తున పెద్ద ఎత్తున కట్టినందుకు కేసీఆర్కి ధన్యవాదాలు. ఇదే విధంగా కేసీఆర్ గారు ఎన్నో పథకాలు మంచి పథకాలు చేస్తున్నారు. అదేవిధంగా మా మహేష్ రెడ్డి గారి గిట్టంగా మంచి అభివృద్ధితోని పల్లెబాటతోని ఊరూరు కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి ధన్యవాదాలు. ఈ యొక్క విజయం, ఈ యొక్క సభ, ఈ యొక్క 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని కట్టినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. జై భీమ్, జై తెలంగాణ. నా పేరు కోరిపల్లి శ్రీనివాస్ మాదిగా, మాది ఖమ్మం టౌన్, మాదిగా కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రపంచంలో హర్షించదగ్గ విషయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాదు ట్యాంక్ బండ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేసి ఈరోజు పండగ వాతావరణంలో లక్షలాది మంది అన్ని వర్గాల ప్రజలు భారతదేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రానికి చూసే విధంగా భారతదేశం మొత్తం కూడా ప్రజలందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ట్యాంక్ బండపై నిర్మించడం చాలా హర్షించదగ్గ విషయం. అణగారిన వర్గాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అంటరానితనాన్ని నిర్మూలించి మరి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎండలేని కృషి చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజంగా ఘనమైన నివాళులు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర కమిటీ తరఫున, ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మహానుభావుడిని మేము ఇక్కడ చూసుకోవటం మేము ఇలా జరుగుతుందనుకొని ఊహించలేదు. అతి తక్కువ టైంలోనే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం ఎంతో శుభదినం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. నా పేరు చిరంజీవి, మాది మంచిర్యాల జిల్లా, ఊరు చెన్నూరు, మండలం కూడా చెన్నూరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం ఎస్సీలలో 59 కులాలు
ప్రతి ఒక్కరూ ఇవాళ తెల్లంగేసుకొని ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంత పెద్ద సభ జరుగుతుందంటే అది మామూలు ముచ్చట కాదు. దళితులందరూ ఏకమై ఎక్కడున్నా కూడా భారత రాజ్యాంగాన్ని నిరూపించుకొని చిన్న పెద్దలందరూ కలిసి కూడా ఇంత పెద్ద గొప్ప ఆలోచన తీసుకొచ్చిన ఈ గవర్నమెంట్కు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ హాస్టల్ కానీ స్కూళ్ళు కానీ ప్రతి ఒక్క పిల్లలకు కానీ ఇవాళ స్కూళ్ళలో చదువుకొని ఉంటున్నామంటే ఆయన పెట్టిన భిక్షే కాబట్టి మనం అందరం గమనించాల్సిన విషయం మనకు ఉన్నది కాబట్టి మీరు అందరూ గమనించాలి. ఇవాళ చూసుకున్న ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఆలోచించండి. ఇవాళ ఆయనే పుట్టి రాజ్యాంగం అనే పేరే గిట రాకపోయినట్టయితే ఇవాళ దళితులకు ఇలాంటి అవకాశం వచ్చేదే కాదు. ఇవాళ ఎమ్మెల్యే గారు కానీ కనీసం ప్రతి ఒక్క ఎమ్మెల్యే కనీసం మొదలు పెడితే జడ్పీటీసీలు కానీ ఎస్ఐలు కానీ సిఐలు కానీ కానిస్టేబుల్ కానీ ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే ప్రతి ఒక్కరికి ఈ సందేశం జరిగింది కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రతి ఒక్క రోజును కూడా పుట్టినరోజున ఇంతకంటే ఎక్కువ ఘనంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Myself Akshwara, I am from 7th standard. So today I am thanking for the KCR Garu sir because he have been given us such a word present for the Telangana's people that the Dr. B.R. Ambedkar's 125 statue feet. And I would like to say one शेषारी, जिंदगी जीना है तो नाम करो, जिंदगी जीना है तो नाम करो और भारत का एक काम करो. अगर वो भी नहीं कर सकते तो एक काम करो, जाके मुर्दे के सर आराम करो. And give respect for your parents, teachers and elders. Thank you. दिल नहीं भक्तो फूल नहीं भक्तो दिल बिछा दो. आज डॉक्टर भीमराव रामजी अम्बेडकर जी का जन्मदिन है, सारे रस्ते सजा दो. Thank you for everyone. మాది అడ్డాకుల మండలం దేవరకాయ కాన్స్టెన్సీ. నా పేరు ఎలిసరి బాలరాజు. ఈరోజు మేము ఇక్కడ లక్షలాది జనాలతో కలిసికట్టుగా ఈరోజు ఆ విగ్రహాన్ని చూస్తుంటే నిజంగా అసలు ఇది నిజంగా ఒక భారతదేశంలో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయము. అది ఈరోజు కేసీఆర్ ద్వారా ఈ విగ్రహ ప్రతిష్ట చేయడం నిజంగా కేసీఆర్ ఒక దైవ కార్యక్రమంలాగా అనిపిస్తున్నాడు నిజంగా. ఎందుకంటే ఇంతమంది సీఎంలను చూసినాం, ప్రపంచంలో ఇంతమంది మోడీ లాంటి వ్యక్తులు ఎంతోమందిని చూసినాం, కానీ ఈరోజు అంబేద్కర్ని గుర్తించి 125 అడుగుల విగ్రహం, ఇంత పెద్ద భారీ విగ్రహం పెట్టడం, అది తెలంగాణ స్టేట్లో, అది మన హైదరాబాద్ నడిబొడ్డున పెట్టడం నిజంగా చాలా గర్వకారణం. ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ చాలా గర్వహిస్తున్నాం. ఈరోజు మా దేవుణ్ణి ఈరోజు ప్రతిష్టం చేసిన దానికి ఈరోజు కానీ ఎప్పటికి కానీ మళ్ళీ ఇదే గవర్నమెంట్ రావాలి, మళ్ళా కేసీఆర్ సీఎం అయ్యి భారతదేశంలో ఒక మోడీ స్థాయికి ఎదగాలని కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఆలన్న. మేము గండిపేట మండల్ ఖానాపూర్ నుంచి విలేజ్ నుంచి వచ్చాము. మరి పేదల బడుగు బలహీన వర్గాలకు మరి ఎంతో మేలు చేసినటువంటి ఈ డాక్టర్ అంబేద్కర్ గారికి ఒక చక్కటి గుర్తింపు అనేది ఈ యొక్క విగ్రహం ద్వారా మరి కేసీఆర్ గారు చేయడం చాలా సంతోషకరమని ఈ యొక్క కార్యక్రమానికి మేము హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఎవరు చేయలేనటువంటి కార్యక్రమము కేసీఆర్ గారు మరి ఆయన యొక్క పేదవారు చేసినటువంటి మేలును బట్టి ఆయనకు చక్కటి గుర్తింపు మరి ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చూస్తే దాదాపుగా అందరూ కూడా పేదవారే వచ్చారు. ఆయన మీద ఉన్నటువంటి భక్తిని ప్రేమను చాటుకోవడానికి దాదాపుగా 5 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చి మేము నడిచినప్పుడు కూడా అంత బాధ లేదు. ఇక్కడ మేము ఆయన యొక్క ఆవిష్కరణాన్ని పొందుకోవడానికి మేము మరి చాలా మంచి సరైన సమయానికి మేము వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఇక్కడ మేమందరం కూడా చాలా చక్కటి సంతోషంతో ఉంటున్నాం. ఆ చాలా సంతోషం.
జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి. అదేవిధంగా మన కేసీఆర్ గారు అన్న విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆవిష్కరించడం జరిగింది. దీనికి ఎంతోమంది చాలా జనం రావడం మాకెంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మేము మహేశ్వరం కాన్స్టిట్యున్సీ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చినాము. మేము మా దగ్గర నుంచి మినిమం 10 నుంచి 15 వేల మంది మా మీర్పేట్ కార్పొరేషన్ నుంచి ఇక్కడికి వచ్చినాము. మా అందరికీ ధన్యవాదాలు. చెప్పాలా? నా పేరు పుప్పాల రామకృష్ణ. నేను మీర్పేట్ కార్పొరేషన్లో నివసిస్తున్నాను. మెట్టం ద్వారా భారతదేశంలోనే గొప్ప మహనీయుడి విగ్రహం 150 విగ్రహం కేసీఆర్ చరిత్ర నిలిచిపోతాడు ఖచ్చితంగా. అంబేద్కర్ అంటే ఏ కులం కాదు, ఏ మతం కాదు, ప్రతి ఒక్కరికి చెందిన వ్యక్తి అయినా ఈరోజు విగ్రహం పెట్టిన కేసీఆర్ గారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు వెంకటేష్. జై భీమ్. సో చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైతే మాట ఇచ్చాడో కేసీఆర్, ఇప్పుడు మా కళ నెరవేర్చినందుకు చాలా థ్యాంక్ యూ. అతనికి కూడా మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తామని. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. జై భీమ్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆయన ఎప్పుడైతే నెరవేర్చిండో అంబేద్కర్ విగ్రహం పెడతానని మాట ఇచ్చిండో ఆ మాట నెరవేర్చుకున్నందుకు మా తెలంగాణ తరఫున మా మాదిగ జాతి తరఫున కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై భీమ్. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఈ భారతదేశం వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సీఎం కేసీఆర్ గారు చరిత్ర సృష్టించిండు. ఆయా దేశాలలో రాజ్యాంగ పితామహులు ఉన్నారు, కానీ ఆయా దేశాల్లో రాజ్యాంగ పితామహులను ఇంతగా గౌరవించుకోలే. ఒకటి 125 అడుగుల విగ్రహం కావచ్చు, అలాగే సచివాలయంకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నామకరణ విషయంలో కావచ్చు, దళిత బంధు విషయంలో కావచ్చు, 2017లో ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి 2017లోనే పంపిస్తే నేటి వరకు పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం దాన్ని జాప్యం చేస్తుంది. వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు పెంచాలని, పార్లమెంట్లో అమలు చేయాలని, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే మరి ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెట్టడమే కాకుండా ఆయన యొక్క బౌద్ధ మత సాంప్రదాయం ప్రకారం ఈరోజు కేసీఆర్ గారు నిర్వహించడం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఈరోజు ఏ పార్టీలో ఉన్నా ఈ 4 అంశాల విషయంలో ఏ పార్టీలో ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంకు రావాలని నేను పిలుపునిస్తున్నా. ఈ సందర్భంగా మరి ఈరోజు మరి 125 అడుగుల విగ్రహము మరి ఈరోజు చేపట్టుకోవడం జరుగుతుంది. అలాగే గ్రామాలల్లో ఈ యొక్క పండుగలు జరుపుకోవాలని పిలుపునిస్తున్నాం. అలాగే కేసీఆర్ చిత్రపటాలకు కూడా పాలాభిషేకాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంతలా ఏ దేశంలో ఏ రాజ్యాంగ పితామహుని సన్మానించుకోలే, ఏ దేశ పితామహుని రాజ్యాంగ పితామహుని 125 అడుగుల విగ్రహం లేదు. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో దళిత బంధు లేదు. ఏ రాష్ట్రంలో సచివాలయానికి అంబేద్కర్ నామకరణం చేయలే. అలాగే ఇదే కాకుండా మాకు సబ్సిడీ రుణాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని బీజేపీ ప్రభుత్వం తొలగించాలని చూస్తే మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరి ఆ యొక్క సపోర్ట్ చేయడం మాకు మా జీవితాంతం మేము కేసీఆర్ రుణ పెట్టుకునే అంశం. మరి కేసీఆర్ గారికి ఈరోజు మేము ఈ 125 అడుగుల విగ్రహం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం ద్వారా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నమస్తే, నా పేరు కుమార్ स्वामी. थैंक यू. आज मैंने इतना आनंद महसूस करता हूँ और उतना उत्साह के साथ मैं कर्नाटक से यहाँ आज आया हूँ, क्योंकि BR डॉक्टर बाबा साहब अम्बेडकर की जो प्रतिमा यहाँ पे बिठाया गया है वो आज दुनिया में नंबर 1 प्रतिमा है. और आज इस दुनिया में ये भारत के अंदर आज कोई मुख्यमंत्री आज तक किया नहीं और करेगा भी नहीं. लेकिन इसलिए उनका आभार हम ये करते हुए ये 2 शब्द मैं समाप्त करता हूँ. जय भीम. जय
తెలంగాణ సృష్టికర్త గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క విగ్రహాన్ని భారతదేశంలో ఎక్కడ లేదు అటువంటి విగ్రహము మరి 125 అడుగుల విగ్రహము మరి హైదరాబాద్ నడిబొడ్డున మరి సెక్రటరియట్లో ప్రారంభించడానికి వచ్చినటువంటి వారికి మరి తెలంగాణ సమాజానికి యావత్తు అందరికీ మరి ఈ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మాది బోధన్ నియోజకవర్గం. జై తెలంగాణ. ఖమ్మం రూరల్ నుంచి వచ్చాం మేడం. ఇంత పెద్ద విగ్రహం పెట్టినందుకు కేసీఆర్ గారికి మేము అంతా రుణపడి ఉంటాం మేడం. మేము దళితులు ఇంత విగ్రహం పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. కేసీఆర్ గారికి మా జాతి రుణపడి ఉంటుంది మేడం. జై భీమ్. పేరు యాదయ్య, నవపేట మండల్, అమ్మపూర్ విలేజ్, మామ్నార్ డిస్టిక్. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. కేసీఆర్ గారు ఒక 1 ఇయర్ లోపలనే అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని 1 సంవత్సరం లోపలనే పూర్తి చేస్తామన్నారు. ఆయన అదే మాట ప్రకారము బీఆర్ఎస్ అధినేత మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఆయన మాటలు పెట్టుకున్నారు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మాకు తిన్నంత ఆనందంగా అనిపిస్తుంది. అందుకే కేసీఆర్ గారు మాట అని ఆయన నిలబెట్టుకోవడం మాకు చాలా ఆనందకరము. ఇంకోటి సంక్షేమ పథకాలు కానీ, దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, ఇంకోటి ఏంది రైతు బీమా కానీ, సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అన్ని సంక్షేమ పథకాలు కూడా కేసీఆర్ గారివి చాలా బాగున్నాయి. ఆయన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇంకా ఎక్కడ కూడా ఇంత పెద్ద విగ్రహం కూడా వేరే రాష్ట్రాల్లో కూడా సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదే జడ్చర్ల కాన్స్టిట్యున్సీ. మేము ఈరోజు ఇక్కడ వచ్చిన పర్పస్ ఏంటంటే అంబేద్కర్ జయంతి శుభ సందర్భంగా జయంతి కొరకు వచ్చినాము. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మన అంబేద్కర్ జయంతి చూస్తూ ఉంటే చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. మరి ఈ అంబేద్కర్ ట్యాచ్ని ఇంత పెద్దగా పెడతాడని ఊహించలేము. కానీ ఇది పెట్టడం వల్ల ఇంతమంది మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది జనం వచ్చి ఇక్కడ చూసి ఎంతో ఆనందంగా ఉంది. దానికి మేము కూడా చాలా ఆనందిస్తున్నాం. ఇంతటితోటి కృతజ్ఞతలు 130వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా ఒక మహోన్నత ఘట్టం. సమాజంలో నవ సమాజ నిర్మాణం కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మిస్తూ అతని పడినటువంటి కష్టాలు చిన్నప్పుడు చదువులో కానీ అటు సమాజంలో కానీ ఏసడించుకున్న సందర్భం లోపల తను కూడా తన ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పడకూడదనే ఒక ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని ఎంతో కృషి చేయించు అతని భారత రాజ్యాంగం నిర్మించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్నో అంశాలను పొందుపరచడం జరిగింది. ప్రజలకు ఉచిత విద్య అందిస్తూ ఉచిత విద్యతో పాటు సమాజంలో ఉన్నతంగా ఎదగాలంటే ఒక మనిషి తన కోసం బతికితే కాదు, సమాజం కోసం బతికి సమాజంని సమున్నత స్థానంలో ఉంచినప్పుడు నవ సమాజ నిర్మాణం ఏర్పడినప్పుడు ప్రజలు ధన భేద భావజాలంతో ఉండకుండా బహుజనులందరూ కూడా సమాన స్థాయి లోపల ఉన్నటువంటి వ్యవస్థ ఏర్పరిస్తేనే సమాజం అభివృద్ధి జరుగుతున్న ఒకే ఒక ఉద్దేశంతో భారత రాజ్యాంగం నిర్మించడం జరిగింది. ఆ విధంగానే అతని కృషికి అనుకూలంగా నేటి ప్రభుత్వాలు కూడా విద్యని కానీ వైద్యాన్ని కానీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలు కూడా ఎటువంటి సమస్యలకు ఉత్పన్నం కాకుండా వాళ్ళు కూడా సమాజం లోపల ఒక భాగంగానే బతుకుతారు. ఇంకోటి కుల మతాలకు అతీతంగా బతికినప్పుడే కానీ సమాజం సమానంగానే ఉంటుంది. కాబట్టి కుల మతాల అతీతంగా ప్రజలకు సేవ అందించినప్పుడే అతని ఆశయం నెరవేరుతుంది. అతని ఆశయం నెరవేరాలంటే భారత రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ పేద ప్రజలకి విద్యని అందిస్తూ ఆ విధంగానే ముందుకు సాగినప్పుడే అతని ఆశయాలు నెరవేరుతాయని చెప్పి తెలియజేసుకుంటూ జై భీమ్. జై భీమ్లో నా పేరు సదానంద్. ఈరోజు ఈ భారతదేశంలో మరి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో బాబాసాహెబ్కు ఈ దళిత వర్గాల గురించి కాకుండా భారతదేశంలో ఇటువంటిది ఎవరు కనిపెట్టలేదు. మరి కేసీఆర్ గారు కనిపెట్టినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా మనం అందరం కలిసి మరి ఈ అడుగుజాడలో జరిగితే ఈ దేశం ముందుకు పోతుంది. ముఖ్యంగా ఈ కులమత భేదాలు పోవాలంటే మనం అందరం కలిసి కట్టుగా ఉంటే ఈ రాజకీయ వ్యవస్థ ఈ రకంగా అందరివి ముందుకొచ్చి మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలా. పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంకా ముందు వచ్చే పిల్లలు దీన్ని ముందుకు తీసుకెళ్లాలా. బాబాసాహెబ్ ఏదైతే చెప్పిండో ఈ రథాన్ని
తీసుకుపోతాప్పుడు మధ్యలో ఇడవకుండా శాత కాకపోతే దాన్నే పెట్టి ఇంకోరికి ఇస్తే బాగుంటుందని ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు మరి సమాధానికి ఈ భారతదేశంలో మరి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే చేసిందో దానికి అందరికీ కట్టుబడి మరి ముందు పోవాలని ఆశిస్తూ మరి మీ టీ ద్వారా మీ అందరికీ జై హింద్, జై భారత్, జై భీమ్. నేడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఈరోజు దేశంలోకెల్లా గర్వించదగ్గ విషయం ఏంటంటే దేశంలోకెల్లా ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇంత పెద్ద విగ్రహాన్ని నగరం నడిబొడ్డున పెట్టడం అనేది ఒక గొప్ప వెలగట్టలేని కీర్తి. ఆయనకు ఇక్కడి నుంచి చెప్తున్నాం, ఆయనకు వేలాది నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రపంచంలోకెల్లా దళితుల యొక్క దళిత పీడిత రుగ్మతను తీసేసి ప్రపంచంలోకెల్లా ఇది ఒక గొప్ప కీర్తి అని చెప్పేసి భావిస్తూ జై తెలంగాణ. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు, అదేవిధంగా ఆయన రాసిన రాజ్యాంగం దృష్టిలో పెట్టుకొని చిన్న రాష్ట్రాల గురించి ఆయన ఆ రోజే ఆయన రాసిండు కాబట్టే ఈరోజు తెలంగాణ రావడానికి కారణము బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మా యొక్క 70 సంవత్సరాల వయసులో ఈరోజు మేము ఎప్పుడు కూడా ఇంత సంక్షేమ కార్యక్రమాలు చూడలేదు. ఏ గవర్నమెంట్ కూడా ఇంత మంచి సంక్షేమ కార్యక్రమాలు పెట్టలేదని నేను ఈ యొక్క ప్రెస్ ముఖంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి మరొకసారి అందరి పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ జైభీం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ ప్రజల కల నెరవేరింది. తెలంగాణ ఆత్మగౌరవం ఎవరెస్ట్ శిఖరాన్ని దాటింది. 60 సంవత్సరాల వలస పాలనలో తెలంగాణ ప్రజలు తలదించుకొని బతకాల్సినటువంటి పరిస్థితులు ఉండే ఇవాళ చాలా గర్వంగా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఒక దార్శనికుడు. ఆయన మనకు తెలంగాణకు స్వాతంత్రం తెచ్చినటువంటి గొప్ప నేత. ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా కేసీఆర్ ఇంత పెద్ద విగ్రహాన్ని నిలిపి ఆయన ఆశయాలను కూడా కేసీఆర్ ముందుకు తీసుకుపోవాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుతున్న. కేసీఆర్ ఇంకొకసారి ముఖ్యమంత్రి, కేసీఆర్ బతుకున్నంతకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే అయితే ఈ తెలంగాణ ప్రజలు సుఖపడతారు, బాగుపడతారనేటువంటి ఆలోచన నాది. కేసీఆర్కి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను రిటైర్డ్ ఉద్యోగిని. దాదాపు నాకు 66 సంవత్సరాల వయసు. మా తాతలు మా తండ్రులు చాలా గోస తీసిర్రు. ఈ 60 ఏళ్ళ దాదాపు ఈ 60 ఏళ్ళ కాలంలో తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, కరెంటు లేని పరిస్థితి, బానిస బతుకులు బతికినటువంటి ఈ తెలంగాణ ఇవాళ తల ఎత్తుకొని తెలంగాణ ఒక్క తెలంగాణే కాదు, భారతదేశంలో 29 రాష్ట్రాలలో కాదు, ప్రపంచ పటంలో ఇవాళ తెలంగాణ నిలబడ్డది. సగర్వంగా ఈ కీర్తి అంతా కూడా కేసీఆర్కే దక్కుతుంది. కేసీఆర్ కూడా ఇక ముందు చేసేటువంటి ఆలోచన పరిపాలనలో ఆయన ఇంకా చాలా జాగ్రత్తగా పరిపాలనలో దృష్టి పెట్టి దళిత పీడిత వర్గాలకు ఏదైతే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు, అంబేద్కర్ కలలు అన్నటువంటి మానవ సమాజము, నవ సమాజము, కులరహిత సమాజం పట్ల కేసీఆర్ ఇంకా అవగాహనతో ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని ఇంకా 10-15 సంవత్సరాల పాటు ఆయన పాలనలో ఇది ముందుకు పోయి తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి పండుగ వాతావరణాన్ని సృష్టించినటువంటి కేసీఆర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాజకీయాలలో వచ్చినప్పుడు రాజకీయాలు చాలా మాట్లాడుతున్నారు, చాలా పార్టీలు చాలా రకాలుగా మాట్లాడుతున్నాయి. దాదాపు 10-12 సంవత్సరాల ఉద్యమంలో ఇవాళ మాట్లాడేటువంటి నాయకులు ఎవరూ లేరు. ఏ నాయకుడు లేడు. ఇవాళ చాలా గొంతులు దించుకొని రోడ్ల మీదకి వచ్చి అరుస్తున్నారు, కానీ ఒక్కడు కూడా ఉద్యమంలో లేడు. సామాన్య ప్రజలు రోడ్డు మీద నిలబడి వండుకొని తిని ఎండలు ఆ 12 సంవత్సరాల అరిగోస తీసి తెలంగాణకు స్వాతంత్రం కేసీఆర్ సారథ్యంలో తెచ్చుకున్న తర్వాత ఇవాళ 10 ఏళ్ల తర్వాత కళ్ళు తెరిచి అధికారం కోసం ఆయనెంత ఈయనెంత అని లెక్క లేకుండా మాట్లాడుతున్నారు తప్ప, అధికారం కోసం మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కానీ
తెలంగాణ అభివృద్ధి కోసం కానీ వాళ్ళ ఆలోచనలు లేవు. స్వార్థపూరితంగా అధికారంలోకి రావాలి, ఏదో మభ్యపెట్టాలి, మస్కగొట్టాలి, జనాన్ని ఉసిగొల్పి ఏదో అధికారంలోకి వచ్చి ఏదో సాధిద్దాం అనుకుంటారు. కానీ జీరో. మనం కేంద్రంలో చూస్తున్నాం. దేశాన్ని ఏం అభివృద్ధి చేశారు బీజేపీ సారథ్యంలో? ఏ దళితులు బాగుపడ్డారు? ఏ కులాలు బాగుపడ్డాయి? ఎవరు బాగుపడలే. అంత పెద్ద కేంద్ర ప్రభుత్వమే ఈ దేశానికి ఏం సేవ చేయలేదు. దళిత వర్గాలకు, పీడిత వర్గాలకు ఏం సేవ చేయలే. తెలంగాణలో ఇవాళ స్వాతంత్ర ఫలితాలు అందుతున్నాయి. తెలంగాణ ప్రజలకి ఇవాళ ఫలాలు అందుతున్నాయి. ఇన్ని స్వరాజ్యంలో దళితులకి ఇవాళ ఈ స్వేచ్ఛా ఫలాలు అందుతున్నాయి, ఆర్థిక ఫలాలు అందుతున్నాయి, ఇంకా రాజకీయ ఫలాలు అందుతున్నాయి. ఇంకా కూడా కేసీఆర్ దృష్టి పెట్టి ఇవాళ కేసీఆర్ పాలనలో అన్ని నీళ్ళు వచ్చినాయి, నిధులు సమకూర్చుకోగలిగినాం, రోడ్లు వేసుకున్నాం, భవనాలు నిర్మించుకుంటున్నాం. ఒకే ఒక్క నా ఆలోచన కేసీఆర్కు ఈ అవకాశం ఇచ్చిన మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఒక్క మాట ఏంటంటే తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారు. ఎండాకాలం వచ్చిందంటే కరెంటుకు నీళ్లకు తన్లాట ఉండేది, కొట్టుకునేది బోరింగుల దగ్గర, నీళ్ళ దగ్గర. ఇవాళ ఏ పల్లెలు చూసినా నీళ్లమయం, చెరువులు నీళ్లమయం. తెలంగాణ నీళ్లతో కరెంటుతో సుభిక్షంగా ఉంది. కాకపోతే ఇవాళ ఒక్కటే దృష్టి పెట్టాలి, చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, ఎక్కువ చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. దాదాపు 2-3 లక్షల మంది తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారు. కేసీఆర్ మరి ఎందుకు దృష్టి పెట్టలేదో నాకే అర్థమైతలేదు. అన్ని సమస్యల మీద పెట్టిండు. ఒక విద్య మీద, ఉద్యోగస్తుల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఇప్పుడు కేసీఆర్కి తక్షణం కేసీఆర్ ఇప్పుడు చేయాల్సినటువంటి నిర్ణయాలు 2 ప్రభుత్వ ఉద్యోగాలు, వాళ్ళ పదోన్నతులు, ట్రాన్స్ఫర్లు, ఉద్యోగస్తులకు అవి ఇవ్వాల్సినటువంటివి, ఒక పిఆర్సీ ఒకటి. ఇక తక్షణం పిల్లలకు కొండంత ఆశతో పిల్లలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. పాపం కష్టపడి చదువుతున్నారు. కోర్టు కేసులని, ఆ కేసులని ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ తక్షణమే క్లియర్ చేసి పిల్లలకు వెంటనే ఈ రాబోయే 3 నెలల్లో మొత్తం రిక్రూట్మెంట్లు అయిపోవాలి. అప్పుడు కేసీఆర్కు తిరుగులేదు. నేను చెప్తున్నా కదా, కేసీఆర్కు ఈ విద్యార్థుల మీద, ఉద్యోగస్తుల మీద శ్రద్ధ పెడితే ప్రజలందరి మీద పెట్టిండ్రు, రైతుల మీద పెట్టిండు, కూలినాలి పేదల మీద పెట్టిండ్రు, వృద్ధులకు సంక్షేమ ఫలితాలు, పెన్షన్లు, ఆసరా అన్నీ అందుతున్నాయి. ఎక్కడ కూడా పొరపాటు లేదు. ఒకే ఒక్క పొరపాటు ఇంతవరకు నిర్లక్ష్యంగా మరి ప్రభుత్వం దృష్టికి ఎందుకు రాలేదో ఎవరు చెప్పలేదో. మరి కేసీఆర్ ఒక్కడే ఇవన్నీ కేసీఆర్ యానించి అడిగి చూసుకుంటుంటే రోడ్ల మీద ఉన్న గుంతలు కూడా స్వయంగా చూసి పూడిపించినటువంటి రోజులు ఉన్నాయి ఈ తెలంగాణలో. అట్లాంటిది ఈ సమస్య, ఇంత పెద్ద సమస్య, దాదాపు 3-4 లక్షల మంది విద్యార్థులు, 2-3 లక్షల మంది ఉద్యోగస్తులు ఇవాళ ఈ 2 సమస్యలు మేజర్గా, ఈ 2 సమస్యలు పరిష్కారం అయితే తెలంగాణ పూర్తి 100% సక్సెస్ అయినట్టే. రాబోయే 3 నెలల్లో ఉద్యోగస్తులకు, విద్యార్థులను వాళ్ళ మీద దృష్టి పెట్టి కేసీఆర్ ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ జరగాలి అన్ని డిపార్ట్మెంట్లలో. ఏ కోర్టు కేసులు కూడా ఎన్నున్న సత్వరం పరిష్కారం చేసి పిల్లలకు ఆ యొక్క మేలు చేస్తే ఇక జీవితాంతం ఈ తెలంగాణ ప్రజలు కేసీఆర్ని మర్చిపోరు. మాకు తెలంగాణ తెచ్చినటువంటి మా ఆత్మగౌరవాన్ని ఎవరెస్ట్ శిఖరానికి తాకించినటువంటి ఘనత కేసీఆర్ది. ఈ సందర్భంగా కేసీఆర్కు నేను జీవితాంతం రుణపడి ఉంటున్నా. తెలంగాణ ప్రజలు కూడా ఆయననే బలపరుస్తారని ముందు కూడా ఆశిస్తున్నా. జై తెలంగాణ, జై భీమ్, జై అంబేద్కర్. TV3 న్యూస్ తెలంగాణ వారికి అంబేద్కర్ గారు 132వ జయంత్యోత్సవ సందర్భంగా ఇచ్చేసిన మీకు, కేసీఆర్ గారికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను, విశాఖపట్నం నుంచి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా నాకు మహా ఇష్టం అంబేద్కర్ గారు, పూలే గారు, పెరియార్ అంటే. అలాగే సీఎం కేసీఆర్ గారు అన్నా నాకు చాలా ఇష్టము. వాళ్ళ బిడ్డ, వాళ్ళ మేనల్లు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు. చైతన్యం ఎక్కడ ఉందంటే ఇది భారతదేశం ముందు చూసుకుంటే చైతన్యం తెలంగాణ నుంచే బయలుదేరింది. చైతన్యం తెలంగాణే దేశానికి ఇస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి సీఎం కేసీఆర్ గారికి అన్ని రాష్ట్రాలు ఈ రకంగా 125 అడుగుల విగ్రహాలు పెట్టాలని సిఫార్సు చేయాలని మీ ద్వారా మేము మా ఆంధ్రప్రదేశ్ నుంచి మీకు విన్నవిస్తున్నాం. అలాగే బీఆర్ఎస్ పార్టీ నిధులతో అన్ని రాష్ట్రాల్లో ఎలాగ ఈవేళ జాతీయ పార్టీగా మీరు మన నామకరణం చేస్తున్నారు కేసీఆర్ గారు, దాని సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో ఈ రకంగా మీ పార్టీ తరపుని, మీ పార్టీ నిధుల తరపుని ఈ యొక్క 125 అంబేద్కర్ అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, అలాగే మేము ఈ రాష్ట్ర ప్రజలు ఈ 132 జయంతి సందర్భంగా నిరుద్యోగులకి అంబేద్కర్ ఉద్యోగ మేళా
అంబేద్కర్ ఉద్యోగ మేళా పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, అలాగే కోరుతున్నాం. ఎస్సీ ఎస్టీ సంఘాలుగా కాకుండా అసోసియేషన్గా కాకుండా ఎస్టీ ఎస్టీ సంఘాలని యూనియన్లుగా గుర్తించాలని ఈ సందర్భంగా మరో విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మాకు ఈ ఎస్సీ ఎస్టీ ప్రజలకి ఈ రాష్ట్రంలో సబ్ ప్లాన్ కాకుండా సబ్ ప్లాన్ వల్ల ఇంకో రకాలు వాడుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా సబ్ ప్లాన్ పడడం వల్ల వ్యక్తిగతంగా మేము నష్టపోతున్నాం. ఇవాళ ఉదాహరణ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు ఏ రాష్ట్రంలో సబ్ ప్లాన్ ఉండకుండా డైరెక్ట్గా ప్లాన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కాకుండా డైరెక్ట్గా ప్లానే సీఎం గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టి ఈ దేశ ప్రజలందరికీ కూడా మీరు తలమానికంగా ఉండాలని మీ సూచనల మేరకు పార్లమెంట్కి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని, అలాగే అంబేద్కర్ కుటుంబ సభ్యులను ఈ దేశానికి శాశ్వత ధర్మకర్తలుగా నామినేట్ చేయాలని మీ ద్వారా పార్లమెంట్కి మీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఈ అవసరాన్ని లేవనెత్తాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారికి VTV3 న్యూస్ తెలంగాణ వారికి జై భీములు, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. పెద్ద కృష్ణ అల్లంపూర్ తాలూకా బుక్కాపురం గ్రామము. అయినా మా ముఖ్యమంత్రి అంబేద్కర్ని ఎక్కడా చూడలేదు మేము ఇంతవరకు. మేము పుట్టి ఇంత ఎత్తైనా కూడా ఏ ముఖ్యమంత్రి పెట్టలేరు. ఏ ముఖ్యమంత్రి కూడా మాకు బాగా మాకు ఏం చేయలేదు. ఇంటికాడ వచ్చి నల్ల తిప్పితే బిందె నిండుతుంది. మమ్మల్ని బాయిలు లేక కూడా దిగనిచ్చేది లేదు. వేరే వాళ్ళు సోదరులు వేరే కులాలలో కనీసం నీళ్ళు కూడా పట్టుకనిక దిగనీయకుండా మమ్మల్ని. అందుకొరకే చంద్రశేఖరరావు వచ్చినాక మాకు చాలా ఆనందం ఉంది. అయినా నాకు దళిత బంధు కూడా 10 లక్షలు ఇచ్చినాడు. అయినా నమస్కారం చేసి మా ఎమ్మెల్యే అబ్రాం గారికి మరి నమస్కారాలు చేసి ఇంతటితో ముగిస్తున్నాను. V3 మీకు తెలియజేయడం ఏమనగా అంబేద్కర్ జయంతి ఈరోజు 123వ సందర్భంన మీకు ఈరోజు మన చీకటిలో వెలుగులో ఉన్న మన అంబేద్కర్ గారు ఈరోజు మనకు వెలుగు తీసుకొచ్చాడు. మనకు ఎంతో బడహీనలో అంటే చదువు అంటే తెలియని వాళ్ళకు చదువు కోసం ఎంతో కష్టపడ్డాడు. చదువు లేని వాళ్ళు కూడా మనకు అంతర్తనం నేరం అంటే మనల్ని చదివించే వాళ్ళు కూడా కారు. మనల్ని చదువుకోవాలని మన స్కూల్ కాడికి వెళ్ళినా కూడా మనల్ని బయటికి వెళ్ళగొట్టే వాళ్ళు. మనకు అంతర్తనం నేరం ఉన్నది కాబట్టి మన చాలా మంది మనకు చదువు విలువ తెలియకుండా మనం చేసిన వాళ్ళు కాబట్టి మన అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రాసి మనకు ఎంతో విలువ ఇచ్చాడు. ఇప్పుడు మనం మనకు హక్కులు ఇచ్చాడు, కొన్ని హక్కులు. మన ఓటు హక్కు కూడా మనం రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాం తప్ప అంబేద్కర్ మనం చాలా మర్చిపోతున్నాం. మన అంబేద్కర్ను మర్చిపోకూడదంటే మన నేటి తరానికి మన పిల్లలకు మన అందరికి చెప్పుకోవాలంటే మన సమాజంలో మనకు తెలిసి ఉండాలి. మన నేటి పౌరులు మన పిల్లలు కూడా మన దేవుని గురించి అంబేద్కర్ దేవుడు అంటే అంబేద్కర్ మనకు అంబేద్కర్ గురించి చెప్పుకోవాలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ముందుగా V3 న్యూస్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 132వ జయంతి అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి వాగ్దానము 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వారి యొక్క 125వ జయంతి నాడు చేసిన ప్రామిస్ను ఇప్పుడు నెరవేరుస్తున్న శుభ సందర్భం లోపల వారికి ఈ దళిత సమాజం తరఫున బడుగు బలహీన వర్గాల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒక దార్శనికుడు, ప్రపంచ దార్శనికుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడము మన రాష్ట్రానికి దక్కినటువంటి గౌరవం అని మేము సూచిస్తున్నాము. ఈ గౌరవం మన భారతదేశానికి ఒక ఆదర్శప్రాయంగా నిలవాలని మిగతా రాష్ట్రాలలో కూడా వీరి యొక్క అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్. ఈ 132వ జయంతిని 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని శంకుస్థాపన చేసి ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుకు నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి మరియు వాళ్ళ ప్రభుత్వానికి. ఇంత పెద్ద మహాకార్యము ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నిర్వహించలేదు. ఈ ప్రభుత్వం పనులను బాగా చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకా దళితులకు రావాల్సిన అధికమైన అభివృద్ధిని కోరుకుంటూ మిగతా వాగ్దానాలను కూడా అలాగే గవర్నమెంట్ నిర్వహించాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్. అంబేద్కర్ అంటే ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. భారతదేశంలో ఒక మొట్టమొదటి ప్రధానమైన వ్యక్తి రాష్ట్రపతి అంటారు. నా గుండెలో అయితే అంబేద్కర్.
ఎందుకంటే ఆయన పంచిచ్చినటువంటి ఈక్వాలిటీ అది ఇక్కడ పేద ధనిక అనే తప్పనిచ్చి ఏ కులానికి ఏ మతానికి ఆయన ఇచ్చింది లేదు. ఆల్ ఆర్ ఈక్వల్గా ట్రీట్ చేశాడు. అంతేకాకుండా ప్రపంచ మేధావుల్లో మొట్టమొదటి మేధావు అంటే అంబేద్కర్. ప్రపంచానికి దిక్చూసిలాగా ఉన్న వ్యక్తి ఎవరనంటే అది అంబేద్కర్. సో ఆ గొప్ప అంబేద్కర్ మన భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఆయన చనిపోయి 1956 చనిపోయిన తర్వాత కూడా ఇంకా మన దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే అనేక రకాలు ఉన్నాయి. కాకపోతే ప్రతి ఒక్కరు గుండెలో అంబేద్కర్ ఏమైతే ఈ సమాజానికి చేస్తున్నాడో ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లా, ప్రతి స్టేటు, మొత్తం భారతదేశం అంతా కూడా ఆయన చేసినటువంటి సేవ ఏదైతే గుర్తించగలిగితే భారతదేశానికి మించిన దేశము ఈ ప్రపంచంలో ఏది ఉండదు. అంత గొప్ప అమూల్యమైనటువంటి భారత నిర్మాణంలోనే కాదు, ఆయన రచించిన ప్రతిదీ అంటే ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి ఫలాలను ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఏమంటున్నానంటే, నేను రచించిన ఈ నిర్మాణంలో అత్యంత పేదవాడు ఎవరైతుందో అతనికి నేను రచించిన రాజ్యాంగం ద్వారా అతనికి ఆయనకు అందలేదంటే, ఫలాలు అందలేదంటే నా రాజ్యాంగాన్ని చింపేసేయండి, కాల్చేయండి అన్నాడు. అంటే అంత గొప్ప అంటే మనం ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నాము, ఈ టెక్నాలజీకి దీనికి అలవాటు పడ్డవాళ్ళం. ఆయన 18th సెంచరీలో పుట్టిన అతను ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తగ్గట్టుగా ఆయన రాశాడంటే ఎంత మహాజ్ఞానం మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనని ఎంత వర్ణించినా తక్కువే, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ గొప్ప అంబేద్కర్ విగ్రహము మన తెలంగాణలో ఇక్కడ ప్రపంచంలో ఏ విగ్రహం లేనంతగా గొప్పగా విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది నిజంగా ఒక గొప్ప ఫీలింగ్. ఆ సందర్భం ఈరోజు మాకు జరుపుకోవడం అంటే ఇక్కడ చేరిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక పండగ వాతావరణంలో, ఈ పండగ అంటే ఒక్కరికి సంబంధించింది కాదు, ప్రపంచం యావత్తు చేసుకోవాల్సిన పండుగ. ఎస్పెషల్లీ మన భారతదేశం రకరకాల కుల మతాల్లో ఉన్నవాళ్ళు అందరూ ఏకమై చేసుకోవాల్సినటువంటి గొప్ప ఫెస్టివల్ ఏదంటే అంబేద్కర్ జయంతి. జై భీమ్. నుండిగల్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చామండి. కనీసం 30 మంది వచ్చాము మేము. మాకు ఎందుకంటే మా ఉద్యోగరీత్యా మాకు రిజర్వేషన్ కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుక ఆయనకు ప్రతి ఇయరు మేమందరం మా కుటుంబాలతో సభ్యులుగా మేము ఇక్కడికి వచ్చి పోతుంటాము. మాకు ఈయన పెట్టిన భిక్ష మా ఉద్యోగం. మేము కేంద్ర ప్రభుత్వంలో డిఫెన్స్లో పనిచేస్తాము. మాకు ఏ విషయంలో కానీ మేము రాజ్యాంగం ప్రకారంగానే మేము డిఫెన్స్లో పనిచేస్తాము. భారతదేశానికి రాజ్యాంగం ఒక నిర్దేశించబడ్డది, దాని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడవాలని, కేంద్ర ప్రభుత్వం నడవాలని మాకు ఆశ. అది మా స్నేహితులు వచ్చినాము, మా కుటుంబ సభ్యులు, పిల్లలు గిల్లలు ప్రతి ఒక్కరము మేము మేము చిన్నప్పటి సంది హాస్టల్లో ఉన్నాము. హాస్టల్లోకి వెళ్ళి మా పిల్లలు హాస్టల్ ఉన్నారు, మేము హాస్టల్లో ఉన్నాము. మేము హాస్టల్ పిల్లలతో సహా వచ్చాము. జస్ట్ మేము వచ్చి విజిట్ చేస్తున్నాం. మా పిల్లలందరూ చూసేసి అక్కడ ఉన్నారు. ఈ పని చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మేము హ్యాండ్స్ అప్ చెప్తూ తెలియపరుస్తాం. సంతోషంగా ఉంది. మేము ఊహించలేదు ఇంత పెద్ద స్టాచ్యూ కేసీఆర్ గారు పెడతారని. పెట్టిండు, మాకు చాలా హ్యాపీగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇది ఒక ఆనందదాయకం. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి మేము దళిత సంఘాల తరఫున మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న అసమానతలను అన్నింటినీ రూపుమార్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీ V3 న్యూస్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ స్థాయిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. ఎందుకంటే 125 ఎత్తు అడుగుల విగ్రహాన్ని ఇంతవరకు ఎక్కడ కూడా ధరించలేదు, పెట్టలే. ఈరోజు మన భారతదేశం మొత్తంలో చూసుకున్నా కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఘనత దక్కుతుందని చెప్తున్నాం. ఎందుకంటే అసలు సంతోషకరమైన విషయం ఏంటంటే ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చి హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చి బాబాసాహెబ్ను తలుసుకోవడం అనేది చాలా గొప్ప. 132వ జయంతి సందర్భంగా అసలు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నందుకు కేసీఆర్ సార్కు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. జై భీమ్.
నా పేరు ఉషారాణి. ఒక తిరుపతికి వస్తే ఇంతమంది ఉంటారో లేదు కానీ ఇక్కడ చూసే తెలుస్తుంది. ఒక దేవుని కోసం ఇంతమంది భక్తులు వచ్చి చూసినావా, ఎండల చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని పోతురు. వాళ్ళు ఆకలి అవుతూ కొంతమంది ముసలోళ్ళు కూడా దర్శనం కోసం తెలుసా, దేవుని దర్శనం కోసం కూడా ఇంతగానో ఓపికతో పోతారో పోరో. కానీ మనం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో గర్ల్స్ బాయ్స్ అందరం క్యాస్ట్ అన్నీ లేకుండా ఉన్నామంటే డాక్టర్ గారు అంబేద్కర్ గారి వల్ల. వి షుడ్ థ్యాంక్స్ టు దట్ డాక్టర్ గారు అంబేద్కర్ అండ్ హ్యాపీ జయంతి, డాక్టర్ అంబేద్కర్ జయంతి. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 132వ జయంతి శుభాకాంక్షలు ఈ దేశం మూలవాసి ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ దేశవ్యాప్తంగా అసమానతలతోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద అనేక ఇబ్బందులు, అలాగే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, మారణకాండాలకు ధీటుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నడిబొడ్డుగా ఇవాళ 125 అడుగుల విగ్రహాన్ని నాడు సమతామూర్తి పేరు మీద ఏనో ఊరవతల ఒక విగ్రహం పెట్టిర్రు. ఇవాళ నిజమైన సమతామూర్తి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నడిబొడ్డున పెట్టినటువంటి కేసీఆర్కి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లనే ఆయన ఆలోచన విధానాన్ని కూడా అమలు చేసే క్రమంగా మీరు ఎక్కడ కూడా వెనకాడొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ కానీ అలాగే ఇతర మంత్రులు కానీ ఎక్కడున్నటువంటి శాసనసభ్యులు కానీ అందరూ కూడా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. కాబట్టి మీరందరూ ఆ దిశగా పయనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. ఇటువంటి మహాభ్రతమైనటువంటి కార్యక్రమాన్ని లైవ్లో చూపించి ఇంతమంది జనాన్ని మీరు టీవీ ద్వారా ప్రజలకు వినగలిగేటట్టుగా చేసినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ V3కు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క మహాభ్రతమైనటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు నిర్వహించడము, ఇంతకుముందు భారతదేశంలో కూడా అటువంటి 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంత ఎత్తైన విగ్రహము, ఎక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము ఎక్కడ లేదు. కేవలము హైదరాబాద్లోని, తెలంగాణలోని హైదరాబాద్లో ఉండడము చాలా తెలంగాణ వాసులు కూడా గర్వపడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా భారతదేశాన్ని ఒక మహాభృతమైనటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది. ఆ రాజ్యాంగం ద్వారానే భారతదేశ పరిపాలన జరుగుతుంది. ఆ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే ప్రతి వ్యక్తికి హక్కులు పొందే అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో చూసుకున్నటువంటి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇంతకంటే భారీ విగ్రహాన్ని పెట్టే ఆలోచన పెట్టాలి కూడా. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వము సోయి సొన్న లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇటువంటి 146 కోట్లతోటి దాదాపు అడ్డము ఒక 45 ఫీట్లతోటి దాదాపు 700 టన్నులతోటి కొన్ని పరికరాలతోటి మహాభృతమైనటువంటి మంచి కాంస్య విగ్రహాన్ని నిర్మించడము చాలా సంతోషకరము. అందులో భాగంగా ఈ యొక్క విగ్రహానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మునిమనమడు ప్రకాష్ అంబేద్కర్ గారిని కూడా పిలవడం కూడా మనం అందరం చాలా గర్వపడాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు కూడా ఆయన మునిమనమని పిలవడం కూడా, మనము ఆయన చూడడం కూడా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం తప్ప దురదృష్టంగా అని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మీకు కానీ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి జనానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. నా పేరు శ్రీశైలం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూ. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. వీఆర్ ఆల్ గ్లాడ్ టు సే దిస్, ప్రౌడ్ టు బి ఇండియా. థ్యాంక్ యూ. మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఇంత భారీ ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అయితే అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాకుండా అందరికీ చెందినవాడని ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. సంగ్ జై భీమ్. बोलते గారి ఇప్పుడు ఈ హైదరాబాద్ పట్టుకోసా ఈ హైదరాబాద్ సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు చేస్తూ ఈ బాబాసాహెబ్ అనే ఒక ఇది అందరికీ సమానంగా చూసుకుని ఒక స్టాచ్యూ పెట్టినందుకు కేసీఆర్ గారికి థ్యాంక్స్, వాళ్ళ టీంకి మొత్తంకి థ్యాంక్స్. రసూల్పురాలు ఉంటా, నా ఇన్స్టాగ్రామ్ ఐడి రసూల్పురా చోటు అని ఉంటుంది. ఈ ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ సాయి బొమ్మ పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది.
అంతే. జై భీమ్. నా పేరు నారాయణ, భవన్పేట, కామారెడ్డి జిల్లా, భవన్పేట నింగంపేట మండలం, పోస్ట్ భవన్పేట, ఎల్లారెడ్డి తాలూకా ఎల్లారెడ్డి. కేసీఆర్కి జై. నల్ల జంగయ్య, మాది బైరాపూర్, కల్వకుర్తి, నగర్ కర్నూలు డిస్టిక్. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇంత పెద్ద విగ్రహం చూడడానికి రావడం మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఆయన దళిత జాతి ముద్దుబిడ్డ, అన్ని వర్గాలకు కావాల్సిన వ్యక్తి కాబట్టి ఇక్కడ అన్ని వర్గాలు వచ్చి చాలా సంబరాలు చేసుకుంటారు. అందులో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, నా పేరు స్వప్న. మేము అశోక్ నగర్ నుంచి వచ్చాము చూద్దామని. ఓకే. 132वीं डॉक्टर बाबा साहेब अम्बेडकर जयंती की हार्दिक शुभकामनाएं देते हुए सभी को हम कर्नाटक से आए देखने के लिए, खास करके बहुत अच्छा फील हो रहा है. तेलंगाना स्टेट को मैं बहुत धन्यवाद कहना चाहूँगा. थैंक यू. जय भीम. ఈరోజు కేసీఆర్ గారు స్థాపించిన మన తెలంగాణకు మన ఆత్మగౌరవంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నందుకు చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే ఇటు అమరవీరుల స్తూపం దీపం అవుతుంది, ఇటు ఒక చరిత్ర గల సచివాలయం అవుతుంది, ఇటు అంబేద్కర్ అవుతుంది, ఇటు బుద్ధుని విగ్రహం అవుతుంది, ఒక ట్యాంక్ బండి. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే నడి బొడ్డున హైదరాబాద్లో ఉన్నది. ఇది ఒక ఘన చరిత్రగా మన అందరం తెలంగాణ ప్రజలం ఆశ్రయించాలి. మరియు మేము వరంగల్ నుంచి ప్రత్యేకంగా వచ్చినాం. మాది వర్ధనపేట నియోజకవర్గం, ఆరూరు రమేష్ అన్న గారు మా ఎమ్మెల్యే. నేను 14వ డివిజన్ ఏన్మామ్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని. ఇక్కడ మేము ప్రత్యేకంగా ఈ యొక్క తెలంగాణ ఏర్పరచుకున్నాక ఇంత విగ్రహాన్ని చూడడానికే మేము ప్రత్యేకంగా ఛార్జీలు పెట్టుకొని మా స్వయం కృషితో వచ్చినాం. మేము చాలా ఆనందిస్తున్నాం. ఈ యొక్క ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు. జై భీమ్. ఫస్ట్ పేరు చెప్పాలా? నా పేరు కేతి రాజశేఖర్, వర్ధనపేట నియోజకవర్గం 14వ డివిజన్ నుండి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వారు చంద్రశేఖరరావు గారు నిర్వహించిన ప్రభుత్వం చేపట్టిన మన అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణానికి మాకు కూడా అవకాశం చూడడానికి కానీ, మా పాత్ర పోషించుకోవడానికి కానీ, రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దేశంలోనే హైదరాబాద్ మొట్టమొదటిగా హైదరాబాదులనే గుర్తుండిపోవాలని ఇంత మంచి నిర్ణయం తీసుకొని ఈ సచివాలయం పేరుతో పాటు ఒక రాజ్యాంగం రాసిన వ్యక్తి కాబట్టి ఏ ప్రభుత్వాలు ఎవరు కూడా సహకరించకుండా, ఏ ప్రభుత్వాలు పెట్టకుండా మన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మన సచివాలయం, కొత్త సచివాలయం పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టడం చాలా గౌరవంగా ఉంది. అదేవిధంగా కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తున్న దళితులకు 10 లక్షల రుణాలు అయితేంది, 3 ఎకరాల భూమి అయితేంది, డబుల్ బెడ్రూమ్లు అయితేంది, గిరిజన సంక్షేమ పథకాలు అయితేంది, అన్ని విధంగా గవర్నమెంట్ సహకరిస్తుంది. కాబట్టి ఎల్లవేళగా కేసీఆర్ గారు కూడా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఖమ్మం డిస్టిక్, ఖమ్మం జిల్లా, ఖమ్మం సిటీ లోకల్. ఖమ్మం జిల్లా మాది. నా పేరు తొగర భాస్కర్ రావు. ఖమ్మం జిల్లా, ఖమ్మం సిటీ లోకల్, టీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ టౌన్ అధ్యక్షుడు, ఖమ్మం టౌన్, ఖమ్మం సిటీ. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి 132వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాజధానిలో హైదరాబాదులో 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం చాలా గొప్ప విషయం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికి కూడా మేధావి. అలాగే ఈ కేసీఆర్ గారు, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు అంబేద్కర్ గారిని గుర్తించి అంబేద్కర్ గారి ఆశయాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ గారు అందరివాడు అని నిరూపించిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ గారు మరి ఈ యొక్క దళితుల కోసం దళిత బంధు ఏర్పాటు చేసి దళితుల్ని అన్ని విషయాల్లో ఆదుకోవడంలో ముందున్నాడు భారతదేశంలో అందరికంటే. రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా భారతదేశంలో మరి కేంద్ర ప్రభుత్వంలో స్థాపించడం జరుగుతుందని ఈ ఒక టీవీ ముఖంగా తెలియజేస్తున్నారు. ఖమ్మం జిల్లా, ఖమ్మం నగరం నుండి ఇక్కడికి విచ్చేసాము. ఈరోజు 125 అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ గారి జయంతి రోజున హైదరాబాద్ నడిబొడ్డులో
ఆవిష్కరించడం, దానికి అంబేద్కర్ గారి మనవడు హాజరు కావడం, దళితుల పట్ల ఉన్న ప్రేమ అభిమానం అనేది కేసీఆర్ గారి దగ్గర ఎంత ఉన్నదో ఈరోజు వ్యక్తమైనది. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఒక గర్వంగా ఉన్నది. ఈరోజు అంబేద్కర్ గారు అటువంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని ఈ హైదరాబాద్ నడిబిడ్డలు పెట్టడం వల్ల ఇవాళ ప్రపంచ దేశాలు కూడా తెలంగాణ హైదరాబాద్ అంటే అంబేద్కర్ విగ్రహం ఉన్నదని ఒక నినాదం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వైరలైనది. అలాగే భారతదేశంలో ఆర్బీఐలో ముఖ్య పాత్ర పోషించినటువంటి అంబేద్కర్ గారిని కరెన్సీ కట్టల మీద ముద్ర వేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా కరెన్సీ కట్టలకి ఆర్బీఐలో ఉన్నటువంటి ముసాయిదాలన్నింటినీ అంబేద్కర్ గారు చూపించారు కాబట్టి దానికి అనుగుణంగా కరెన్సీ కట్టల మీద అంబేద్కర్ గారి బొమ్మను ముద్రించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ నుంచి అంబేద్కర్ గారిని ఈ విధంగా ఇంత కనుచేపు ర్యాపుల్లో చూపించినందుకు గర్వపడుతున్నాం. కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై భీమ్. మంచిర్యాల డిస్టిక్, చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి మండలం, బబ్బర్జల్కా గ్రామం. దాదాపు ఈ రాష్ట్ర రాజధానికి 350 కిలోమీటర్ల దూరం. అక్కడి నుండి పొద్దున రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కని విని ఎరగని రీతిలో మరి ప్రపంచమే అబ్బురపడేలా మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి దళిత పక్షపాతి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క హుస్సేన్ సాగర్ నడి ఒడ్డున మరి ఈ యొక్క హైదరాబాద్ పట్టణం నడి ఒడ్డున కూడా ఈ యొక్క దళిత జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 125 అడుగుల అంటే ఫీట్ల కాంస్య విగ్రహాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా శుభదినం. ఇది చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డటువంటి రోజుగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే నేను కూడా ఒక దళిత జాతి బిడ్డనే. ఈరోజు దాదాపు 12,700 గ్రామాల నుండి కూడా ప్రతి గ్రామానికి చెందినటువంటి దళితులు ఈ యొక్క మన రాష్ట్ర రాజధాని నడి ఒడ్డుకు చేరుకొని ఈ అంబేద్కర్ విగ్రహ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడం మరి ఇలాంటి సదుద్దేశమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా మా చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్రభుత్వ బాలకృష్ణ గారికి కూడా మరి ఈరోజు ఇంత పెద్ద విగ్రహాన్ని ప్రారంభించి దళిత జాతి యొక్క ఔన్నత్యాన్ని ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఈ విధంగా దళిత జాతి అన్నటువంటిది వివక్షకు గురైంది తరతరాలుగా. మరి ఇలాంటి వివక్షతకు గురైనటువంటి దళిత జాతిని ఒక ధనిక జాతిగా చేయాలన్నటువంటి గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు పోతుంటే మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం, నరేంద్ర మోడీ గారు మాత్రం దళితుల పట్ల ఇప్పటికి కూడా వివక్ష చూపెడుతూ మరి దళితుల పట్ల అనేక అహింసా కార్యక్రమాలకు పాల్పడుతూ హింసాత్మకమైనటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. మరి ఇలాంటి ఉన్నావ సంఘటన కావచ్చు, అత్రాస్ లాంటి సంఘటన కావచ్చు, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి దళిత జాతి ప్రజలకు కావచ్చు, మహిళలకు కావచ్చు ఎలాంటి రక్షణ లేకుండా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఇకనైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇలాంటి స్ఫూర్తిని తీసుకొని ఈ భారతదేశాన్ని ముందుకు సాగిస్తారని, రానున్న కాలంలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అన్నటువంటిది యావత్ దేశవ్యాప్తంగా కూడా ఒక సునామీ సృష్టించబోతుంది, ఒక విప్లవాత్మకమైన మార్పు చేయబోతున్నాడు. కాబట్టి ఇలాంటి దళిత జాతిని ఇంత పెద్దగా ఆదరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ప్రభుత్వ చెన్నూరు ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ బాలకృష్ణ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. నేడు హైదరాబాద్, నా పేరు నగేష్, నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి రావడం జరిగింది. ఈరోజు ఈ ట్యాంక్ బండి దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ ఎంతో గొప్పగా జరిగింది. ఈ దేశంలోనే ఈ దేశాన్ని విముక్తి చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణలో ముఖ్యంగా మన హైదరాబాద్లో ఇంత గొప్ప విగ్రహం పెట్టడం అనేది చాలా గర్వకారణం. ఈ విగ్రహము కేవలము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా ఈ అందరి దేవుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశాన్ని విముక్తి చెందించినటువంటి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించినటువంటి గౌరవ రాష్ట్ర సీఎం గారికి, మరియు అలాగే ఏదైతే మన విగ్రహం ఆవిష్కరణ జరిగింది దాంతోపాటు
ప్రతి విద్యాలయాలలో, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో భారత రాజ్యాంగ పీఠికని కూడా మనం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడే మనకు ఢిల్లీలో ఆ ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే ఢిల్లీ ప్రభుత్వం రాజ్యాంగ పీఠికని ప్రభుత్వ స్కూళ్ళల్లో పెట్టి పాఠ్య పుస్తకాలలో చేర్పించడం జరిగింది. అట్లనే ఈ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో కూడా భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని కూడా మనకు పిల్లలకు తెలియజేసినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మరి పెద్దలు మరియు మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటి దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా ప్రతి ఇంటింటికి గడప గడపకు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మన దేవుడు మనల్ని రక్షించినటువంటి ఒక మార్గదాత, మనకు అన్ని విధాలుగా ఈరోజు జీవిస్తున్నాము అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యమే. ఆయన చేసినటువంటి సేవ, చేసినటువంటి కష్టము, తన భార్యని, బిడ్డల్ని అందరినీ పోగొట్టుకొని ఈ దేశంలో నివసిస్తున్నటువంటి 90% మంది ప్రజలు వాళ్ళు విముక్తి కోసం వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని పోగొట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో పోరాటం చేసి మనందరి కోసం, ఈ దేశంలో ఉన్న 90% మంది ప్రజల కోసం పోరాటం చేసి కష్టంని పడి మనకు రాజ్యాంగాన్ని రాసిండు. ఈయనకి ఇక్కడ తెలంగాణలో గౌరవం దక్కింది. దాంతోపాటు ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో, భారతదేశంలో కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా మరి రాజ్యాంగ పీఠికను ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి V6 వారికి జై భీమ్, V3 ವಾರಿಗೆ ಜೈ ಭೀಮ್, ಜೈ ಭಾರತ ರಾಜ್ಯಾಂಗ. ನಮಸ್ಕಾರ. ನಾವು ಕರ್ನಾಟಕ ಬಿಜಾಪುರದಿಂದ ಬಂದಿರೋದು. ಇದು ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ 132ನೇ ಜಯಂತಿಗೋಸ್ಕರ ಬಂದಿದ್ದೀವಿ. ಅದು 125 ಫೂಟ್ ಅಡಿಯಾಗಿದ್ದರಿಂದ ನಮಗೆ ತುಂಬ ಖುಷಿಪಟ್ಟಿದೆ. ಆದ್ದರಿಂದ ಈ ಥರ ಸ್ಟ್ಯಾಚ್ಯೂ ನೋಡಿ ನಮಗೆ ಭಾಳ ಖುಷಿ ಆಯಿತು. ಇದು ನಮ್ಮ ವರ್ಣಿಸಲು ಮಾತು ಬರ್ತಾ ಇಲ್ಲ. ಆದ ಕಾರಣ ಎಲ್ಲರಿಗೂ భీమ్ జయంతి శుభాశయಗಳು. నా పేరు విష్ణు. మేము మాడుల మండలం కలవకుర్తి నియోజకవర్గం నుంచి వచ్చాము. 125వ జన్మదిన సందర్భంగా మన మాన్య ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్ఫూర్తి నుండి మన మహనీయుడు అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణలో పాల్పంచుకోవడము, చారిత్రాత్మకమైనటువంటి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ మేమంతా మాడుల మండలం నుంచి కలవకుర్తి నియోజకవర్గం నుంచి రావడం జరిగినది. స్ఫూర్తిదాత యొక్క విగ్రహాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పి ఎందరికో స్ఫూర్తిగా నిలిచినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు, వారి పరిపాలన ఈ రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ముందు జరుగుతూ దళిత బంధు కార్యక్రమంతో దళితుల యొక్క అభ్యున్నతికి నిరంతరం పోరాడుతూ వారి యొక్క ఎక్కడో ఉండాల్సినటువంటి ఆ రోజు అంబేద్కర్ గారు చదువుకున్నప్పుడు ఊరు బయటికి వెలివేసినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు నగరం నడిబొడ్డులో నిలబడినటువంటి గొప్ప మహానుభావుడు మా కేసీఆర్ గారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల తరపున, మా దళిత బహుజనులందరి తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కలవకుర్తి కాన్స్టిట్యున్సీ మాడుల్ మండలంకి వెళ్ళి అత్యధికంగా ఇక్కడ కేసీఆర్ చేపట్టే అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అందులో భాగంగా గౌరవ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారి నాయకత్వంలో కల్వకుర్తి తాలూకా నుంచి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఎందుకంటే ఈ కేసీఆర్ పరిపాలన సుభిక్షంగా ఉండి 10 కాలాలు ఉండాలి, ఇంకా 10 కాలాలు ముఖ్యమంత్రి కొనసాగాలి. ఎందుకంటే దళితుల పక్షపాతి, రైతు పక్షపాతి, బీదల పక్షపాతి, పేదల పక్షపాతి, అందరికీ సంక్షేమ ఫలాలు పేదలకు కానీ, నిరుపేదలకు కానీ, దళితులకు కానీ అన్ని ఎక్కడ లేని ప్రపంచం లేని విధంగా దళిత బంధు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఈ ప్రపంచ దేశాల్లో కూడా 125 అడుగుల విగ్రహం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలో ఎక్కడూ లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడం జరిగింది. కావున వాళ్ళందరికీ ఇంకా కేసీఆర్ గారు మరి వాళ్ళ మంత్రిమండలి వారి ఎమ్మెల్యేలు మళ్ళొకసారి గెలిచి గవర్నమెంట్ ఏర్పాటు చేసి పేదలకు, రైతులకు, బీదలకు అందరికీ కూడా సకాలంలో ఉండి వారికి అందుబాటులో ఉండి పనిచేస్తారని కోరుతూ తెలియజేసుకున్నాం. జై భారత్, జై కేసీఆర్, జై జయపాల్ యాదవ్. నా పేరు బొడ్డు సైదులు. నా పేరు బొడ్డు సైదులు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ నుండి వచ్చాం. ఇప్పుడు 125 ఫీట్స్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరగడం వల్ల ఆత్మకూరు నుంచి ఒక వెహికల్ బస్సు ద్వారా ఇక్కడికి మా ఎంఆర్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఎంఆర్ ఆఫీస్ ద్వారా ఇక్కడికి వచ్చాం.
ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జనాన్ని చూస్తే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇలాంటివి ప్రతి ఇయర్ ఇలాగే జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్. కేంద్రం నుంచి హైదరాబాద్కు వచ్చినాం. ఒక 80 మంది బస్సులో ఎంఆర్ ఆఫీస్ మేడం గారు అందరినీ 18 ఊర్లతో సహకరించి మన 125 అడుగుల ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన సహాయ సహకారంతో ఈరోజు కొండంత పండగ చేసుకున్నందుకు మన జనాలు మన తెలంగాణ రాష్ట్ర 30 జిల్లాల నుంచి చాలామంది ఒక పండగ చేసుకున్నట్టుగా కొండంత హాయిగా ఉన్నది, మాకు సంతోషంగా ఉన్నది. నేను టీఎంఆర్పిఎస్ సూర్యాపేట జిల్లా నియోజక ఇన్ఛార్జిని. నాకు మంచిగా మా అంబేద్కర్ గారు మాకు ఇంతవరకు దేవుడు లెక్క మాకు దయాదాగములతో ఇంతవరకు ఎదిగించినందుకు మాకు ఆయన వల్ల మంచిగా ఇంట్లో వచ్చి చూసిపోతున్నందుకు మాకు సంతోషం. జిల్లా నా పేరు మాతంగి లక్ష్మణ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు ప్రపంచ మేధావి, బడుగు బలహీన ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 విగ్రహాలను 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మేము చాలా గర్వపడుతూ ఉన్నాం. ఈరోజు ప్రపంచంలోనే ఆసియా ఖండంలోనే లేనంటువంటి విగ్రహాన్ని చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి చాలామంది దళిత నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు పెద్దలు అంబేద్కర్ గారి విగ్రహం చూడడానికి ఈరోజు హైదరాబాద్కు అన్ని జిల్లాల నుంచి చాలా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు మేము పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంత పెద్ద విగ్రహాన్ని, అదేవిధంగా సచివాలయాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు నామకరణం చేయడం కూడా మేము చాలా సంతోషంగా హర్షం వ్యక్తం ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ చాలా ఒక పండుగ వాతావరణం ఏర్పరచుకుంటే అంబేద్కర్ జయంతి రోజు కూడా ఈరోజు ఆవిష్కరించడం కూడా మేము చాలా సంతోషపడుతూ ఉన్నాం. అందరికీ కూడా పండుగ వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ నడిబొడ్డున ఎక్కడో మారుమూల ప్రాంతాల, ఎక్కడో అట్టడుగు వర్గాల ఊరవతల ఉండే విగ్రహాన్ని సిటీ నడి ఒడ్డున పెట్టడం కూడా మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. జై హింద్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఈరోజు విగ్రహ ఆవిష్కరణకు మేము కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుంచి రావడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో పెట్టడం చాలా ఆనందం కలిగిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర సచివాలయాన్ని కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టడం అనేది అంబేద్కర్ యొక్క స్ఫూర్తికి అంబేద్కర్ని కూడా గౌరవించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి అంబేద్కర్ జయంతికి ఇదే విధంగా చాలా ఆనందంగా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జయంతోత్సవాలను జరపాలని చెప్పేసి ಕೋರ್ಕೊಂತಾ ఉన్నాం. ಜೈ ಭೀಮ್, ಜೈ ಭಾರತ್. ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ. ನಾನು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿರುತ್ತೇನೆ. ಇವತ್ತಿನ ದಿನ ನಾನು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿರ್ತೇನೆ. ಜೈ ಭೀಮ್ ಅಂತೇಳಿ ನನ್ನ ಹೆಸರು. ಇವತ್ತು ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ 125 ಫೀಟಿನ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿರ್ತಾರೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು KCR ಮತ್ತು ತೆಲಂಗಾಣ ರಾಜ್ಯಕ್ಕೆ. ಯಾಕಪ್ಪ ಅಂದರೆ ಬಾಬಾ ಸಾಹೇಬ್ರು ಅವರು ಒಬ್ಬರೇ ಒಂದು ಕುಟುಂಬಕ್ಕೆ ಸೀಮಿತ ಇಲ್ಲ. ಅವರು ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನಿಗೂ ಎಲ್ಲ ರೀತಿಯಿಂದ ಹೆಲ್ಪ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಬಟ್ ಅವ್ರನ್ನ ಒಂದೇ ದಲಿತ ಸಮುದಾಯಕ್ಕಷ್ಟೇ ಸೀಮಿತ ಮಾಡಬಾರ್ದು. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಅವ್ರನ್ನ ನೆನೆಸಬೇಕು, ಅವರ ಚಿರಋಣಿಯಾಗಿರಬೇಕು ಅಂತೇಳಿ ಎಲ್ಲರಲ್ಲಿ ದಯವಿಟ್ಟು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. జైపూర్ జిల్లా ముదోల్ నియోజకవర్గం విఠల్ రెడ్డి సారు ఎమ్మెల్యే అభివృద్ధి బాగా మంచి. ఈ 132 విగ్రహ ఆవిష్కరణ కేసీఆర్ సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. కేటీఆర్ సార్ గారికి చాలా ధన్యవాదాలు. ప్రపంచం మన భారతదేశంలో మొట్టమొదటిసారి జయంతి సచివాలయానికి సెక్రటరీ పేరు పెట్టినందుకు బాబాసాహెబ్ ధన్యవాదాలు సార్. నమస్కారం. జై భీమ్ తెలియజేస్తూ మా యొక్క జీపీ. మాది యాదాద్రి డిస్టిక్ నుండి ఆలేరు కాన్స్టిట్యున్సీ రాజపేట మండలం.
మేము ఈరోజు నిజంగా కూడా అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఆవిష్కరణలో పాల్గొన్నందుకు మేము కూడా చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఘనత మరి కేసీఆర్ గారు మరి అంబేద్కర్ గారికి ఇవ్వడము నిజంగా కూడా ఇది మా అదృష్టంగానే భావిస్తున్నాం. మరియు గ్రామ సచివాలయాన్ని కూడా అంబేద్కర్ పేరు పెట్టడం కూడా నిజంగా మా జాతికి కూడా చాలా గర్వంగా ఉన్నది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో తెలంగాణ హక్కులను సాధించుకున్నామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని మరి ప్రపంచంలో ఎక్కడ లేనట్టి విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ముఖ్యమంత్రి గారికి మేము మా ఆలేరు కాన్స్టిట్యున్సీ తరఫున, మా రాజపేట మండలం तर्फुन మేము ముఖ్యమంత్रि గారికి कृतज्ञता తెలుపుతున్నాం. आलेला आहे इथला प्रोग्राम खूप छान झालेला आहे. डॉक्टर भीमराव आंबेडकर यांची जयंती आहे आणि इथल्या गव्हर्नमेंटला लोकांची चांगली व्यवस्था केलेली आहे. ते पाहून आम्हाला आनंद वाटला, चांगला वाटला. थँक्यू. ఖమ్మం డిస్ట్రిక్ట్ కల్లూరు నుంచి వచ్చాము. ఖమ్మం డిస్ట్రిక్ట్ కల్లూరు నుంచి వచ్చాము. రంగమంజరి మాది నేటి ప్లేస్. ఇక్కడ కేసీఆర్ మీటింగ్ చూద్దాం వచ్చామన్నమాట. చాలా బాగుంది. సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం మంచిగా బాగా కట్టారు. చాలా బాగుంది. హ్యాపీ, మంచిగా ఉంది అనమాట. अरुण भाई है, मैं गुजरात से आया हूँ. 14 अप्रैल डॉक्टर बाबा साहेब आम्बेडकर का जयंती है. 132 का जयंती है. तो हम सब मिलके जयंती मना रहे हैं और काफ़ी मज़ा आया तेलंगाना में इधर आके. बस ठीक है, हो गया. అందరికీ నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వం అంటే మా జిన్నారం మండలం పడంచేరు నియోజకవర్గం, మా మైపాల్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి గారు, మా సర్పంచ్ సురేంద్ర గౌడ్ అక్కడికి జిన్నారం మండలికి వచ్చాము. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాక యుద్ధం చేసి ఎన్నో మంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్స్ చేసుకున్నామంటే అది మన కేసీఆర్ పుణ్యం. మన ప్రభుత్వం చేసుకుంది కాబట్టి మనం ఇంకా కేసీఆర్ను మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు యువత, పెద్దలు అందరూ కష్టపడి ఈరోజు మన తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అయింది. ఈ స్టేజ్లో ఉన్నామంటే చాలా గర్వకారణం. ఒకప్పుడు చూస్తే మన ఈ హుస్సేన్ సాగర్ చూస్తే మనం దీని వద్దకు రాలేకపోతుండే. అంత స్మెల్ ఉండేది, అంత ఘోరంగా ఉండేది. సచివాలయం అంటే ఆంధ్ర పరిపాలనలో ఉండేవాళ్ళు మరీ ఘోరంగా ఉండేది. ఇప్పుడు డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరు ఇంప్రూవ్ అయ్యి ప్రతి ఒక్కరు ఓలి శక్తి వాళ్ళు మంచిగా బతకగలుగుతారు. ఒక్కొక్క జీతం 50,000 లక్ష, అప్పుడు 5,000 10,000 ఇవ్వాలి ఇచ్చేవాళ్ళు కాదు. చాలా కంపెనీలలో కష్టపడ్డాం. అసలు తెలంగాణలో అంటే తీసుకునే వాళ్ళు కాదు అందరూ. ఇప్పుడు అలాంటి ఇండస్ట్రీలు మన తెలంగాణను ఆకర్షించి ప్రపంచ దేశాలు తెలంగాణను ముందు తీసుకెళ్ళి మన తెలంగాణకు వస్తుందంటే మనకి కేసీఆర్ పుణ్యము. మనం ఇలాంటి సీఎం ఉండాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. జై భీమ్. ఈరోజు కేసీఆర్ గారు ఇంత పెద్ద ఎత్తున నా రాష్ట్ర నడిబొడ్డులో హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో మరి 125 అడుగుల ఎత్తున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం ఆవిష్కరించడం దళితులుగా మేము గర్విస్తున్నాం. ఇది మా దళిత జాతికే గొప్ప ఒక బాధ్యతగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొని చేయడం అనేది మేము చాలా గర్విస్తున్నాం. మరి ఇంకా మరెన్నో వారి ఆశయాలతోటి ఈ రాష్ట్రానికి ముందుకు నడిపి దళితుల జీవితాలలో, దళిత కుటుంబాలలో ఇంకా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పి కేసీఆర్కి ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై భీమ్, జై భీమ్. సరే రెడీ. నా పేరు గంగాధర్ ఝాడే, ఆదిలాబాద్ జిల్లా వంచిత్ బహుజన్ ఆఘాడి జిల్లా అధ్యక్షులు. మా యొక్క జాతీయ అధ్యక్షులు ప్రకాష్ అంబేద్కర్ గారు వంచిత్ బహుజన్ ఆఘాడి నుంచి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు, ఇక్కడ ఏదైతే కేసీఆర్ గారు 2 విధాలుగా ప్రవేశపెట్టు, ఒకటైతే తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని, రెండవదైతే 125 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ స్థాపించిండ్రు. దానికి ప్రత్యేకంగా దళితుల యొక్క, బహుజనుల యొక్క ఆరాధ్య దైవంగా భావించి మేము ఇక్కడ చూడటానికి వచ్చినాం. మన తర్వాత కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై బుద్ధ, జై భారత్. నా పేరు ప్రభాకర్ గడపాలే. నేను నిర్మల్ జిల్లా నుంచి వచ్చిన. నేను భారతీయ బౌద్ధ మహాసభ తెలంగాణ రాష్ట్రం యొక్క అధ్యక్షులు, అట్లే నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు ఉన్నా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ 125
అడుగుల బాబాసాహెబ్ విగ్రహం ఆవిష్కరించినందుకు భారతీయ బౌద్ధ మహాసభ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. అట్లే ఈ కార్యక్రమానికి బాబాసాహెబ్ గారి మన్మడు అయినటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారికి పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. కాబట్టి ఈ కార్యక్రమం మంచిగా జరిగింది. బౌద్ధ మతం ప్రచారం కూడా జరుగుతుందని ఆశిస్తూ ముగిస్తున్నా. జై భీమ్. నా పేరు శంకర్ హలవలే, ఆదిలాబాద్ ముక్తాపూర్ ఎక్స్ కౌన్సిలర్. ఇక్కడ బాబాసాహెబ్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ కొరకు నా యొక్క మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చాను. అదే ఇక్కడనే లుంబిని వనము, ఇక్కడనే బాబాసాహెబ్, ఇక్కడనే భగవాన్ గౌతమ్ బుద్ధుని ఇవి ఉండుట్లా ఇవి ఇక్కడ స్థాపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. आज जयंती स्पेशलमुळे आम्ही आज इकडे टँक बॉम्ब जळाला आहे. आम्ही हैदराबादमध्ये राहतो. आज इकडे आज स्टॅच्यू 125 इंचचं स्टॅच्यू ओपनिंग आहे. तर या ओपनिंगसाठी आम्ही आलो आहे. खूप छान वाटलं आम्हाला इकडे येऊन. पण आतमध्ये येऊन दिले नाहीत आम्हाला. नंतर कधी आम्ही इकडेच राहतो, कधीतरी येऊन बघता येते. सगळ्यांना जय भीम. నా పేరు కొండా లక్ష్మయ్య, అన్వాడ మండలం ఎక్స్ఎంపీపీ, ప్రజెంట్ జిల్లా రైతు బంధు డైరెక్టర్. మా మంత్రి గారు ఈరోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని చెప్పిన ఆ సూచనతో ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే వాస్తవానికి అంబేద్కర్కు దేశంలో కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి చాలామంది గొప్పలు నాయకులు ఉన్నారు, కానీ గుర్తించడం ఒక ఎత్తు అయితే వారికి ఇలాంటి సన్మార్గం కానీ గుర్తింపు పొందే విధానం కానీ వాళ్ళ కుటుంబానికి ఇచ్చే గౌరవాన్ని కూడా అలవర్చుకోవడం అనేది గతంలో కానీ ఇంకా రాబోయే కాలంలో కానీ ఉన్నటువంటి జాతీయ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ గవర్నమెంట్లు కూడా గుర్తించాలని చెప్పేసి కూడా నేను వారికి సూచిస్తున్నాను. నా పేరు అరుణ్, ఎంపీటీసీ కొత్తపేట హన్వాడ మండల్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు మేము రావడం జరిగింది. ఈరోజు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరణలో భాగంగా మేము పాల్గొన్నందుకు ధన్యులమై కోరుకుంటున్నాం. అదేవిధంగా దేశంలోనే ప్రపంచంలోనే అతి పెద్దయిన అంబేద్కర్ విగ్రహాన్ని మా తెలంగాణలో స్థాపించుకోవడం మన ప్రభుత్వానికి, అదేవిధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా అందరికీ సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకొని అంత దూరంకి వెళ్ళి వచ్చేందుకు, అంత పెద్ద విగ్రహాన్ని చూసి మేము చాలా ఆశ్చర్యపోయినాం. కాబట్టి ప్రభుత్వం ఒక తరపున అంబేద్కర్ విగ్రహం, మరో తరపున సెక్రటేరియట్ పక్కపక్కనే ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు సంతోషంగా భావిస్తున్నాం. అనంత్ రెడ్డి, మాది మామ్నాడ్ డిస్టిక్, అన్వాడ మండలం. మేము మాజీ రైతు బంధు అధ్యక్షులము. ఈరోజు 132వ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడము చాలా గర్వించదగ్గ విషయం. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుని యొక్క పేరును మన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి పెట్టడము మరీ మనమందరం కూడా గర్వించదగ్గ విషయము. ఈ విషయాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా గుర్తించి, ప్రతి రాజకీయ పార్టీ కూడా గుర్తించి, మరి భారత రాజ్యాంగాన్ని రాసిన ఆయన రాజ్యాంగంలో నడుచుకుంటున్న మనమందరం కూడా మరి ఆయన అడుగుజాడలో నడవాలంటే ఖచ్చితంగా ఆయన పేరును మనము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దడానికి అంబేద్కర్ గారి యొక్క సూచనని ఏ రకంగా చాటి చెప్తున్నాడో, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అన్నీ కూడా అంబేద్కర్ గారి యొక్క అభ్యున్నతిని కొనసాగించాలని తెలియజేస్తున్నాం. మేము హన్వాడ మండలకు సంబంధించిన వాళ్ళం. మరి బౌద్ధ ఆరామ నిర్మాణ కమిటీ అధ్యక్షుడిని. అయితే అంబేద్కర్ ఆశయాలని స్ఫూర్తి తీసుకొని బౌద్ధ మతం గురించి మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అంత పెద్దది మేము పుట్టిన కాంటి చూస్తున్నాము, ఇంత పెద్దగా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మరి ఈ పెద్దగా చేసి మరి ఆ ముందుకు తీసుకొచ్చి జనాలందరికీ దేశమంతటా చూసేటట్లు చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.